ముఖ్యంగా తండ్రుల కొరకు ఈరోజు తండ్రుల దినోత్సవం అనేసి ప్రపంచమంతలా లోకం, మన భారతదేశమా ప్రపంచమంతా కూడానా? అవునా? మన దేశమే అనిపిస్తుంది నాకు. సరే, ఏదేమైనా అవనివ్వండి. ఫాదర్స్ డే లోకములో ఉన్న తీరేంటంటే సంవత్సరానికి ఒకసారి ఆ పేరు పెట్టి ఆ రోజు దండలేస్తారు, గౌరవిస్తారు తల్లిదండ్రుల్ని. అవసరమైతే కాళ్ళకు మొక్కుతారు, పాయసం వండుతారు, ప్రేమిస్తారు, పార్క్కి వెళ్తారు, ఇంకా లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి సినిమాకి వెళ్తారు, వాటికి వెళ్తారు. తర్వాత నుంచి చప్పదనంగా ఉంటుంది. తండ్రి ఒక రోజుకి మాత్రమే తండ్రి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఈ ఒక్కరోజు మాత్రమే తండ్రి అన్నట్టుగా ఉంటుంది బిల్డప్. ఓవర్ యాక్షన్ కూడా ఉంటుంది దాంట్లో, చాలా స్వార్థాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు నాడు పిల్లలు అయిపోయారంటే మా డాడీ బాగా సంపాదించాడు కాబట్టి మేము చూడాలి, మా డాడీ బాగా ఇచ్చారు కాబట్టి మేము చూడాలి, చూడకపోతే 10 మంది ఏమనుకుంటారు, చూడకపోతే బంధువులు ఏమనుకుంటారు, పెద్దలు ఏమనుకుంటారు అనేది ఒక క్యాటర్. రెండవది కన్నారు కాబట్టి అమ్మా నాన్నని చక్కగా చూసుకోవాలి అనుకునేది ఒక క్యాటర్. అర్థమవుతుందా? ఇక మూడో భయంకరమైన ఒక బ్యాచ్ ఉంటుంది. వాడు చచ్చిపోతే బాగుండు, మొత్తం అంతా లాగేసుకోవచ్చు. అలా చంపేసిన కూడా చూసాం మనం. అలా చంపేసిన కూడా మనం చూస్తున్నాం కదా, పేపర్లో పడట్లేదా? చూస్తున్నారు లేదా? ఆస్తి, ఒక అతన్ని మధ్యకాలంలో ఆస్తి ఎక్కడ మా చెల్లికి రాసేస్తారో అనేసి కొడుకు చంపేశాడు తండ్రిని. అదొక కేడరు. ఉండగానే వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అదొక కేడరు. రకరకాల మనుషులు మనం చూస్తాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఎలాగంటే కనుక ఏమీ లేదండి. బైబిల్లో ఉంటుంది, మీ అపవాది అగు మీ తండ్రి అగు మీ అపవాది అంటాడు. బైబిల్లో ఏముంటుందండి? మీ తండ్రి, యోహాను సువార్తలో ఉంటుంది, మీ తండ్రి అగు మీ అపవాది. 16వ అధ్యాయమే చూడండి ఒకసారి. ప్రపంచంలో ఎందుకు ఇంత అన్యాయాలు, నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి అంటే బిడలు తండ్రిదండ్రుల పట్ల ఎలాగ ప్రవర్తిస్తున్నారంటే, చదువమాట, చదువమ్మా. 8వ అధ్యాయం 44. మీ తండ్రి మీరు అపవాది సంబంధులు. అపవాది ఉన్నాడు, ఆడొక తండ్రిగా యాషం వేసి వస్తున్నాడు. వాడి యొక్క బ్యాచ్ అంతా కూడా ఈ రోజు నాడు తండ్రిని ప్రేమించకుండా, లోబడకుండా ఉంచుతున్నాడు వాడు. అలాగనేసి సాతాను మీద పెట్టేసి, సాతానుగాడు కదండి నేనేం చేయట్లేదు అనుకుంటున్నారా? నువ్వు సాతానుగాడిని ఆహ్వానించా కాబట్టి వాడు వస్తాడు. వాడు ఒంటరిగా ఏం చేయడు, వాడు దురాత్మ. నువ్వు పిలిస్తేనే వస్తాడు, నువ్వు అంగీకరిస్తే నువ్వు వాడుకుంటాడు. అది లోకస్తులు అవనివ్వండి, క్రైస్తవులు అవనివ్వండి, హిందువులని ఎవరైనా అవనివ్వండి, వాడు తలొగ్గితేనే నిన్ను వాడుకుంటాడు. వాడు నీకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, ఏమండి దేవుడి చిన్న మనశ్శాసి కూడా ఉంది కదా, వాడు ఎంటర్ అయ్యే అవకాశం లేదు. నువ్వు లోబడ్డావు కాబట్టి, నువ్వు వాడిని ఆహ్వానించావు కాబట్టి, నీ చేష్టల వల్ల, నీ క్రియల వల్ల వాడి పెత్తనానికి అవకాశం ఇచ్చావు నువ్వు. అందుగురించే నిన్ను ఫ్యామిలీలో ఆ లవ్ అండ్ అఫెక్షన్ లేకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా తండ్రిని ప్రేమించే విషయంలో ఫెయిల్ అవుతున్నారు పిల్లలు. నిజంగా తండ్రి పాత్ర చెప్పాలంటే చాలా విలువైందండి. కనిపించని పాత్ర అది. తల్లి కనిపిస్తుంది, వంట వండటము, బట్టలు తోటము, తర్వాత ఆ ఇంట్లో అన్ని చక్కబెట్టుకోవటము, అన్నీ చేసుకోవటం, ఆ పాత్ర చాలా గొప్పది కాదంటలేదు. కానీ తండ్రి పాత్ర కనపడదు. ఆయన కష్టపడి తెచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వటం ఒకటే చూస్తారు మీరు. వెనకమాల ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత ఆలోచిస్తున్నాడు కుటుంబం గురించి, ఎన్ని బాధలు పడుతున్నాడో. మాకొక మాట ఒకసారి మీరు చెప్పాను కూడా, ఒక స్త్రీ కన్నీరు కారితే, గమనించండి, కారిస్తే చాలా విషయాలు ఉంటాయి ఆమెకు, అవకాశాలు, లేకపోతే ఆ కన్నీటికి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటాయి కారణాలు. కానీ తండ్రి కన్నీరు కారిస్తే కనుక ఫ్యామిలీలో ఉన్న బిడ్డలు భార్య కారణం అవుతారు. సామాన్యంగా వాళ్ళు బయటి విషయాలు పెద్దగా కన్నీరు కాచే అవకాశం ఉండదని. వాళ్ళు దుఃఖపడుతున్నారంటే కనుక కుటుంబంలోని బిడ్డలు అయిపోతున్నారు, పాడైపోతున్న మాట వెంటలా, నా భార్య ఎలాగో ఉంది ఏంటి, నన్ను అర్థం చేసుకోవట్లనేసి చాలా వేదన పడతారు. వాళ్ళు బయటికి నీ ముందు కన్నీ కాచారు, మీరు పైసారి కన్నీ కారుస్తారు కదా, చీర బాగపోయిన ఎడుతూ ఉంటారు, తర్వాత మీరు వండుకోరు, మీకు బాగపోయిన ఎడుతూ ఉంటారు. మీరు ఒకసారి మీరే ఏంటో ఇక ఇలా దరిద్రంగా వండని అని ఎడుతున్నావు, హామా నువ్వే వండావుగా ఎందుకు ఎడుతున్నావు అన్న. తర్వాత
నీకు రకరకాలు ఉంటాయి కారణాలు చాలా. కానీ యజమానిగా తండ్రిగా కన్నీరు కార్చాడంటే కారణం మెయిన్ భార్య అవుద్ది, తర్వాత బిడ్డలు అవుతారు. ఆ కన్నీరు వెనకమాల చాలా ఉంటుందండి వేదన. ఇకపోతే రెండో విషయం అంటే తండ్రి ఎప్పుడు కూడా ఆయనకు కావాల్సింది కోరుకోలేడండి. నాకు అది కావాలి ఇది కావాలని తండ్రి కోరడండి. నా బిడ్డలకి ఏది కావాలని ఆలోచించేవాడు. మనస్సాక్షి పనిచేసినా సరే ఆ ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా నా భార్యని ఏ విధంగా సంతోషపెట్టాలని ఆయన ఆలోచనతో ఉండేవాడు. ఆమెను బాగోకపోతే ఎలా చూసుకోవాలని ఆలోచన కలిగి ఉండేవాడు. నా కుటుంబం పతనం అవ్వకుండా ఏ విధంగా నడిపించుకున్న ఆలోచన కలిగి ఉండేవాడు. వాళ్ళ యొక్క ఆలోచన ప్రణాళికలు చాలామందికి అర్థం కావు. నాకు తెలుసు అండి, ఒక భార్య ఉంది, చాలా గయ్యాలుగా ఉంటుంది. ఆమె యొక్క భర్త మంచి క్యాడరు, మంచి ఆఫీసర్ అండి. బయట ఈమె ఇంట్లో వరకే పరిమితం చేసుకుంటామేమో ఆయన అర్థం చేసుకునే మనసు లేక ఎంత మంచి అఫీషియల్గా ఉంటాడు అక్కడ, అంత చీప్గా ఇక్కడ ఇంట్లో చూస్తుందా ఆయన్ని. నాకు తెలుసు, చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ఏమనగలరు, ఎవరు చెప్పుకోగలరు, ఎవరికేం చెప్పుకుంటారు ఆయన. ఒకసారి కుమ్ములు ఏడ్చే పరిస్థితి నేను చూసి ఆయన్ని. ఒకసారి అయితే ఇంటికే రాలే. ఒకసారి ఆయన నా పరిచయం ఉంది కాబట్టి ఏదో రకంగా తర్వాత నిదానంగా ఎవరు చెప్పుకుంటే, ఎందుకంటే వాళ్ళ క్యాడర్ ఏమో మెయిన్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళు చీప్ మెంటాలిటీతో మీలాగా ఉండరు. వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా వేరుగా ఉంటాయి. భార్య అర్థం చేసుకోకపోతే కనుక, పిల్లలు అర్థం చేసుకోకపోయినా ఒక రకంగా ఏదో రకంగా బ్యాలెన్స్ అవుద్ది. కానీ ఉన్న భార్య, కట్టుకున్న భార్య కూడా మా భర్తను అర్థం చేసుకోకుండా ఒక తండ్రిగా ఫిట్ అవ్వలేడు, ఒక భర్తగా ఫిట్ అవ్వలేడు. దానికి మీకు ప్రోత్సాహం చాలా అవసరం. కాబట్టి ఈ రోజునాడు దేవుని యొక్క ఉద్దేశములో ఒక తండ్రిగా ఆయన పాత్ర ఆయన పోషించే విషయంలో ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అవుతున్నాయంటే ఇక్కడ కారణం గమనించండి. కొన్ని మీ దగ్గర నుంచి ఆ ప్రోత్సాహం లేకపోవటం బహుశా అది గమనించుకోవాలి. లోకములో ఉన్న తండ్రులందరికీ కూడా గమనించండి, ఈ రోజునాడు దిక్కులేని వారిగా ఉండి భార్య బాధితుల సంఘం వాడు పెట్టారు మధ్యన. ఎవరాళ్ళు? అదేంటి జోక్గా ఉంది కదా, అవసరం అది తప్పదండి. అలా అయిపోయింది పరిస్థితి. భార్య బాధితుల సంఘము. నేను అన్నాను, వాట్సాప్లో పెట్టానమాట, భార్య బాధితుల సంఘముగా పెట్టి మీరు ఏమొద్దరెత్తారన్నా. ఓ పోలీసుని మీ ఆవిడని మార్చగలడా? ఒక లాయర్ మార్చగలడా? ఏ చట్టం ఉంది బాబు వాళ్ళకి? మనకి ఏ చట్టం ఉంది అయ్యా? ఏసేపు గదిలోకి వచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది? చింపేసుకుంది బట్టలు. నేను ఒప్పుకోను, నువ్వు తన భార్యవి, నాకు సంబంధం లేదు, నాకు పని అప్పచెప్పాడంతే నా బాస్, మా లీడరు, అంతవరకే నా పని అంటే ఆమె ఏం చేసింది? చింపేసుకుని రిపోర్ట్ ఇచ్చేసింది లాయర్కి. ఏమైనా న్యాయం జరిగింది ఆయనకి? అమ్మమ్మని అమ్ముతున్నా సరే మా అవకాశం లేదు, ఆయన జైల్లో వేసారు. 10 రకాల భార్య బాధితుల సంఘాలు పెట్టండి, ఉపయోగం లేదు. నువ్వే మారాలి, ఆమెను మార్చుకోవాలి, తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పుకుంటా బాగుంటాయి, అడావుడి బాగుంటుంది, తర్వాత అన్నం పెట్టేసింది ఆమెగా. అంతే కదండి. ఒకవేళ ఏదో రకంగా రాయి చేసి కూర్చోబెట్టకండి, అప్పుడు ప్లేట్ నిండా పెడద్ది, పాయని తెచ్చిపెట్టా కాబట్టి నువ్వు ఎలాగో వండి పెడద్ది, మొహానికి చూడద్ది, అయిపోయింది. వీళ్ళు చెప్తారు రిపోర్ట్ ఎవరికి ఇస్తావు? ఎవరు రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు? అయ్యా ఎవరికి ఇస్తారు రిపోర్ట్ చెప్పండి, జాగ్రత్త, అన్నిమనికి ఉండండి కొంచెం. అందుకే మగవాళ్ళు బయట గలుపు ఆడుతామని నన్ను వస్తుంది. ఒకసారి నేను మీటింగ్ ముందు మేము వెళ్తూ ఉంటే ఒక అతను గట్టిగా అరుతుంటూ ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే నేను మా ప్రశ్న వేసాను, ఈ కుర్రోడు పెళ్ళయిందా అన్న. చాలా ఎక్స్ట్రా మాట్లాడుతాను, కుర్రోడు పెళ్ళయిందా? పెళ్ళి అవ్వలేదు, అది గోడ, పెళ్ళేసి పడతావా వదిలిపోతాను. నాకు తెలియదు అతని గురించి. నాకు యాక్చువల్గా ఏంటి అందరూ మౌనంగా ఉన్నారు, అందరూ పెళ్ళైన వాళ్ళు, ఒక పెళ్ళి అవునాడు. ఇంకో అతను మాట్లాడుతున్నాడు ఆడబడిగా. ఏంటంటే కనుక ఉద్రేకం వచ్చేసి రయమేమంటున్నాడు. ఏంటంటే కనుక అతను మాట్లాడుతాడు, నేను ఇతనికాయ పరిస్థితి అంటే కనుక పెళ్ళి అయ్యింది కానీ పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఇది పరిస్థితి. వాళ్ళ యొక్క మాటను బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి ఆటోమేటిక్ చెప్పేయచ్చు వాళ్ళు ఎంత ప్రాబ్లం ఉన్నారు. దాని బ్యాక్గ్రౌండ్ కారణం స్త్రీ అవుద్ది 90%. ఆర్థిక ఇబ్బందులు వేరండి, గమనించండి. నేను ఇంకో రోజు మాట్లాడతాను సైకలాజికల్గా కొన్ని క్లాసెస్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా, కానీ మీరు టైం అయితే చెప్తా. ఆర్థిక ఇబ్బందులు ఒక పురుషుడు ఎలా ఉంటాడు, స్త్రీ బాధితుడిగా ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఈజీగా మనం కనిపెట్టేయచ్చు. అర్థమవుతుంది మీకు? పిల్లల బాధితుల వల్ల పెద్ద లెక్క ఏమంటది, ఏమండి భార్య ప్రేమలో కొట్టిపోతాడు. పిల్లలు మాట వినకపోయినా సరే, నాకేంటి బంగాళాంటి మహారాణి ఉంది నాకు భార్య అన్న ధీమతో బతికేయాలి వాళ్ళు. పిల్లలని, నువ్వని, అత్తని, మామని. ఒకసారి తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, గారంగా పెంచారు కాబట్టి మా అబ్బాయి అంటారు తప్ప వాళ్ళకి అర్థం కారు. ఒకసారి చివరికి ఎవరు వాళ్ళకి దిక్కు? ఒకసారి కన్నీరు వస్తుందండి. పోనీ ఆడపిల్లలు ప్రేమగా ఉంటారనుకుంటే కనుక వీళ్ళు తక్కువ వాళ్ళ. చాలామంది పేపర్లో చూస్తున్నాం కదా, ఆడపిల్లలు నాకు ఏం పెడతావు, నాకు ఏమిస్తావు, ఎప్పుడో పెళ్ళికి ఇచ్చావు కదా కొంత కట్నము, ఇప్పుడు ఇవ్వా నాకు అని కూర్చుందో హామా. ఈరోజు నేను గమనించండి, ప్రపంచంలో జరుగుతున్న తీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇంకా లోపలికి వెళ్ళా నేను. మరి తండ్రులు ఏం చేయాలి ఇలాంటప్పుడు? చచ్చిపోవాలా? ఈ సమస్యలతో పురుషులు చచ్చిపోవాలా? నో, అది పరిష్కారం కాదు కదా. పెళ్ళి కాకముందే కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాల్సిన విషయం. ఇంకా పిల్ల యవ్వన కాలంలోనే అమ్మా నాన్న ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నావరా, ఒక భార్య భర్త పాత్ర పోషిస్తున్నావు బిడ్డ. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకే తెలియదు. వాళ్ళు కొంత సగమే ఎంజాయ్మెంటు, సరైన ఆనందాలు లేవు వాళ్ళకి కూడా. ఇక నువ్వు అలాగే ముందు దూహేసావు, పెళ్ళే కావాలని దూహేసావు. తర్వాత అది కాస్త ఆషమాషి కాదండి. వివాహం అనేది తక్కువ అంచనా ఇవ్వకండి. చాలా పాత్రలు దాంట్లో వస్తారు కుటుంబంలోకి. వాళ్ళందరిని బ్యాలెన్స్ చేయవలసిన పాత్ర, మెయిన్ పాత్ర భర్తది, లేకపోతే యజమానిది. పురుషులు దూకేస్తున్నారండి చాలామంది. నిన్నటి వెళ్తూ ఉంటే ఒక కుర్రోడు గురించి మాట్లాడుతూ హామంది, అమ్మ వీడికి పెళ్లి చేయాలంటే కనుక ఎప్పుడో పెళ్ళి అయిపోయిందండి. ఎలా పెళ్ళి అయిపోయింది మాకు తెలియదు, ఎక్కడే ఉన్నాకంటే కనుక ఆటోమేటిక్గా అయిపోయింది అన్నాడు. తల్లిదండ్రులు కూడా తెలియదంట. ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళిద్దరికి కూడా తెక్క మాత్రం కుదిరింది. ఏం తెక్క? ఆటకతనం మొత్తం పోయింది. ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఏం తెలియకుండా తీసుకున్నాడు అమ్మాయిని. ఆటోమేటిక్గా బాధ్యతలు పెరిగింది. కొంచెం కొట్టిమిట్టాడుతున్నాడు. ఇంకా బిడ్డల బొట్టల. అరే నేను అప్పుడు అన్నానమాట, కొంచెం ఒక ఆధారం చూసుకొని జాగ్రత్తగా నేను సలహా ఇస్తాను, తీసుకురమ్మ నీ భర్తని అని చెబుతుంది నాకు. వాళ్ళ అక్క చెప్తుంది నాకు. కొంచెం సలహాలు ఇస్తాను, మంచి మాటలు చెప్తాను రమ్మన్నాను. ఎందుకంటే కరెక్ట్గా ట్యూన్ చేసేవాళ్ళు లేరు. పెళ్ళంటే కేవలం ఏదో దేహ సంబంధంగా అనుకుంటున్నారు అంతే. కేవలము ప్రాణాత్మ దేహాలకు సంబంధించింది, ఆషమాషి కాదు. కుటుంబ భారం అనేది ఆషమాషి కాదు. కొంతమంది పూర్తిగా వదిలిపెట్టేసేళ్ళండి భర్తలు. నువ్వు ఏవాన్ని చేసుకో, ఇక నాకు అనవసరం, నేను ఇంటికే రానట్టుగా ఉంది చాలామంది. అది మరీ దౌర్భాగ్యం. కానీ నేను దైవికంగా వెళ్ళిపోతున్నాం ముందుకి. లోకములో ఉన్న తీరంతా కూడా గమనించండి, ఇలా ఉన్నాయి. మనశ్శాసితో ఉన్నారు కాబట్టి చాలామంది భర్తలు, మంచి భర్తలు ఉన్నారు, మంచి బిడ్డలు కూడా ఉన్నారు, చక్కని కుటుంబాలు కూడా నేను చూస్తున్నా. కానీ అంతకంటే గొప్ప కుటుంబాలకి ఇక్కడ ఉంది అవకాశం. నా యేసు దగ్గర ఉంది అవకాశం. కుటుంబాలు బయట ప్రపంచంలో కొంత ఫెయిల్ అవ్వచ్చు, పూర్తిగా ఫెయిల్ అవ్వచ్చు. కానీ క్రైస్తవ కుటుంబాలు ఫెయిల్ అవ్వకూడదుగా. క్రైస్తవ తండ్రులు ఫెయిల్ అవ్వకూడదుగా. క్రైస్తవ తండ్రులు ఎవరి ద్వారా పాస్ అవ్వాలి, ఎవరి ద్వారా ఫిట్ అవ్వాలి, ఎవరి ద్వారా బలంగా ఉండాలంటే కనుక పరమ తండ్రి దగ్గర నుంచి పొందుకోవాలది. దేవుని నామమునకు స్తోత్రం. పరమ తండ్రి కనుక ఆధారంగా లేకపోతే కుటుంబానికి బ్యాలెన్స్ లైఫ్ రాదు. కుటుంబాన్ని కట్టేవాడు మన పరమ తండ్రి. ఆ పరమ తండ్రికి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఈరోజు మీతో పంచుకుంటా. తండ్రులారా బాగా వినండి. పరమ తండ్రిని నమ్ముకున్నావు కదా, ఒక క్రిస్టియన్ ఫాదర్, ఒక క్రైస్తవ తండ్రి ఏ విధంగా ఉండాలో కొన్ని మాత్రం మీతో పంచుకుంటా ఈరోజు. అలా ఉన్నప్పుడు భార్య బాగుంటుంది, బిడ్డలు బాగుంటారు, రెండు కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటాయి. ఎందుకంటే నువ్వు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, నువ్వు హెడ్. ఒక స్కూల్కి హెడ్ ఉంటారు, ఆయన హెడ్ మాస్టర్ అంటారు. ఒక ఫ్యాక్టరీకి హెడ్ ఉంటారు, మేనేజర్ అంటారు. ఏదన్నా వ్యాపార లావాదేవీలకి కొంతమంది గొప్ప లీడర్ని పెడతారు. కొంతమంది డ్వాక్రా గ్రూప్కి ఒక లీడర్ ఉంటారు, ఆమె చైర్మన్. కొన్ని కమిటీలు ఉంటే వాళ్ళ చైర్మన్ ఉంటారు, ఆయన చెప్పినట్టు జాగ్రత్తగా వినాలి వాళ్ళు. అలాంటి హెడ్స్ గమనించండి,
వాళ్ళు అన్ని రకాలుగా ఫిట్గా ఉండాలి ప్రాణాత్మ దేహాల విషయంలో. ఇప్పుడు క్రిస్టియన్ లీడర్ అనేవాడు గమనించండి, క్రిస్టియన్ ఫాదర్ అనేవాడు గమనించండి, అన్నిట్లో ఫిట్గా ఉండాలా ప్రాణాత్మ దేహాల విషయంలో. లేకపోతే కుటుంబం కూలిపోద్ది, పతనం అయిపోద్ది. అందు గురించే ఫిట్గా ఉన్న పర్సన్ నా యేసుప్రభు అక్కడే ప్రపంచానికి దేవుని కనపరిచింది వస్తారు. ఆయనకు కుటుంబం ఉంది, అందుకే తండ్రి అంటాడు. నా తండ్రి పని మీద వచ్చానంటాడు. గమనించండి, ఇక్కడికి ఆయన తండ్రి పని నెరవేర్చడం కోసము కంప్లీట్గా ఒక్క బిర్రి కూడా దాటలే ఆయన. ఎంత రెస్పాన్స్ అండి తండ్రి అంటే కుమారుడికి. ఇప్పుడు ఈ పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు మనం నమ్మాం కాబట్టి ఆయన మన తండ్రిగా చేసుకున్నప్పుడు నీవు కుటుంబానికి ఒక తండ్రిగా చక్కగా ఉండగలవు. ఆయన లక్షణాలు ఏంటంటే కనుక కుటుంబానికి ఉపయోగపడే లక్షణాలు, నీ జీవితానికి ఉపయోగపడే లక్షణాలు. ఆ లక్షణాలు మరొకరి దగ్గర దొరకవు మనకి. ప్రాక్టికల్గా ఆయన దగ్గర నుంచి పొందుకున్న లక్షణాలు అవన్నీ కూడా చూద్దాం. కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి ఎంత అద్భుతమైన మాటలు అంటే, దేవునికి అంటే మన తండ్రి పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రేమ గలవాడైన అద్భుతమైన ప్రేమికుడు. దానికంటే ముందుగా ఆయన ప్రాణం పెట్టే ముందుగా ఈ లోకంలో జీవించిన జీవితము పరిశుద్ధమైనది. ఆయనకున్న లక్షణం ఏంటండి? పరిశుద్ధుడు. నేను చెప్పామన్నా ఒక టాపిక్ మీరు మాట్లాడడం జరిగింది పరిశుద్ధత మీద. ఆయన పరలోకములో ఏ పరిశుద్ధతలను పాటించాడో ఈ భూమి మీద పాపలోకములో అదే పరిశుద్ధతగా జీవించాడు ఆయన. పరలోకంలో ఈజీ లేండి, కానీ భూలోకంలో ఎంత కష్టమండి. భూలోకంలో చుట్టూ ఉన్న పాపాత్మల మధ్యన, పాపాల మధ్యన, ద్రోహుల మధ్యన, కోపం రేపే వాళ్ళ మధ్యన, కోపం లేకుండా అన్యాయం చేసే వాళ్ళ మధ్యన అన్యాయం చేయకుండా న్యాయవంతంగానే ఉంటూ వాళ్ళని ప్రేమించుకుంటూ తన పరిశుద్ధతను కాపాడుకున్న పర్సన్ ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి అయినా, ఒక కుటుంబంలో ఉన్నాడు ఆయన, కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు ఆయన, మనకు పరమ తండ్రి అయ్యాడు ఆయన. ఆయనకున్న లక్షణం ఏంటి? పరిశుద్ధత. చూడండి ఒకసారి చక్కని మాట 1 పేతురు పత్రిక 2:22 చూద్దాం ఒకసారి. చాలా చక్కని మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరమ తండ్రికి ఉండే లక్షణాలు కుటుంబంలో ఉన్న తండ్రికి ఉండకపోతే కుటుంబాలు కూలిపోతాయి. ఆయనకున్న లక్షణాల్లో గొప్ప లక్షణం ఏంటంటే ఆయన పాపము చేయలేదు. ఎక్కడ? పాపాత్ముల మధ్యన, పాపలోకములో 33.5 ఏళ్ళు ఏ పాపం లేకుండా ఉన్నాడా? ఉన్నాడు. మీరు అసలు మాట్లాడుకున్నాం కదా, దేహం ఉంది, ఆకలి ఉంది, దప్పిక ఉంది, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. అన్యాయం చేసే వాళ్ళ మధ్యన కూడా ఏం అన్యాయం చేయకుండా ఏ పాపం చేయలేదు. యోహాను సువార్తలు కూడా 8:46 ఎంత మంచి సవాల్ చేశాడు చూడ ఆయన. నాలో పాపమున్నదని ఎవడైనా మీరు స్థాపించగలరా? ఇప్పటికీ ఆ ప్రశ్న సమాధానం లేదుగా ప్రపంచానికి. మాలాంటి వాళ్ళు ప్రశ్నేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు లాంటి వాడు పరిశుద్ధుడు ప్రపంచంలో మరొకరు ఉన్నారా? నువ్వు ఆఫ్రికా వెళ్ళినా ఇదే ప్రశ్న, పాకిస్తాన్ వెళ్ళినా ఇదే ప్రశ్న, చైనా వెళ్ళినా ఇదే ప్రశ్న. ప్రపంచంలో వాళ్ళు మొత్తం తిరగరండి, ఇదే ప్రశ్నకి నీ సమాధానం దొరికితే చెప్పండి నాకు. లేదు. ఏ గ్రంథాన్ని వెతుకున్నా ఉండరు, యథావసరం ఏ పేటకి వెళ్ళినా ఉండరు, ఏ మూలకి వెళ్ళినా ఉండరు. అలాంటి ఉన్నతమైన పరిశుద్ధమైన వ్యక్తి ఎవరంటే నా యేసయ్య. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి ఇలాంటి చక్కని పరిశుద్ధమైన ప్రియమైన దేవుణ్ణి నువ్వు పరమతండ్రిగా చేసుకుంటే నీకు అది ఆ లక్షణం వస్తుంది. నేను దోషం చేస్తే ఎలాగా? నేను ఒక హెడ్ని కదా, కుటుంబానికే ఒక యజమానికి ఉన్నాను కదా, కుటుంబాన్ని నడిపించే నాయకుడిని కదా, నేనే పొరపాటుగా మాట్లాడితే ఎలాగా? నేనే తప్పు చేస్తే ఎలాగా? నా బిడ్డలకు ఎవరు మాదిరి అసలు? నా భార్యకు బలం ఎవరిస్తారు? ఇంకా నేను కదా ఆత్మీయ బలం ఇవ్వాల్సింది అనే తీరు మీలో బయలుదేరద్ది. ఆ యేసే నమ్ముకుంటే క్రిస్టియన్ ఫాదర్కి ఉండవలసిన లక్షణాలు అవన్నీ కూడా దేవుని కనపరచండి సార్. ఆ పాపాన్ని తీసేయటం కోసం ఇది వరకు తెలుసో తెలియక పాపంలో ఉన్నాం, రోతలో ఉన్నాం, భయంకరంగా. ఎవరు కూడా పుట్టుకతో క్రిస్టియన్స్ కాదు. క్రీస్తుని నమ్మిన తర్వాత నమ్మి బాప్తిసం పొందుకున్న తర్వాత క్రైస్తవులు అవుతారు అక్కడి నుంచే. అందుకనే యవ్వన కాలం వచ్చేటప్పటికల్లా ఆటోమేటిక్గా దేవుని గురించిన పరిచర్య ఉండాలి, సువార్త చెప్పాలి, వాళ్ళకి రక్షణ వాక్యం చెప్పాలి, వాళ్ళకి బాప్తిసం ఇవ్వాలి, యేసు దగ్గర పడేయాలి. అక్కడి నుంచి ఆమె ఒక బిడ్డగా, కాబోయే ఒక భర్తగా, కాబోయే ఒక భార్యగా, కాబోయే ఒక తల్లిగా, మామగా, ఇక అత్తగా, ఏ క్యాడర్ అయితే ఆ క్యాడర్ తీసుకుంటుంది. ట్రైనింగ్ సెంటర్ది సంఘం.
ప్రభు పాదాల దగ్గర కరెక్ట్ టైంలో టీనేజ్లను పడేయండి. అమ్మా నువ్వు ఇంకా బాప్తిస్వం పొందుకోలేదు, పరిశుద్ధుడైన దేవుడు నీలో ఉండకపోతే మాకు అన్యాయం జరిగిపోద్దని వస్తే పెయిన్ రావాలి తల్లులకి తండ్రులకి. ఏంటో అర్థం కాదు. వీళ్ళు లోకంలో డిగ్రీలు అయిపోతాయి, జ్ఞానం ఉంటుంది, తర్వాత రీసెర్చ్ చేస్తూ ఉంటారు, మంచి ఫిలాసఫర్లు అవుతూ ఉంటారు, వాళ్ళు లక్ష రూపాయలు జీతం కూడా వచ్చేస్తుంది. కానీ నమ్మి బాప్తిస్వం పొందుకోమంటే మాత్రం వాదేసేస్తారు. ఏంటంటే దీంట్లో సున్నా చెప్పే సేవకుడు లేడు, ఆ పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యే పాస్టర్స్ కూడా లేరు కదా. ఒక బిడ్డ పెరుగుతుందంటే ఆత్మీయంగా ఎప్పుడూ వాళ్ళకి సువార్త బలంగా చెప్పి రక్షణలో నడిపించి బాప్తిస్వం ఇవ్వాలనే పెయిన్ ఎంతమంది పాస్టర్స్కి ఉంది? వస్తున్నారా, వందనాలండి సిస్టర్ గారిని, వందనాలండి పాప, వందనాలమ్మా, బాగున్నారమ్మా అంటున్నారు తప్ప, అరే ఆ పిల్ల ఇప్పుడు 17 ఏళ్ళు వచ్చేసినాయి, 16 దాటిపోయినాయి, ఒక 20 వచ్చేసి ఇంకా బాప్తిస్వం పొందకుండా ఉంది, ప్రభువులో పాలు పొందకుండా. ఏం చేస్తున్నాడు ఈ పాస్టరు? ఏం చేస్తున్నాయి తల్లిదండ్రులు? ఆమెకు చాలా ఉన్నాయి కదా డ్యూటీసు, ఆ బిడ్డకి చాలా ఉన్నాయి డ్యూటీసు. మగపిల్లలు అయితే తండ్రి పాత్ర పోషించాలి, ఒక భర్త పాత్ర పోషించాలి. రేపొద్దున రాబోయే ఎంత ట్రైనింగ్ కావాలి తెలుసా మీకు? బైబులు సముద్రాలన్నీ కలిపినా సరే అంత జ్ఞానం ఉంది దీంట్లో. ఒకవేళ పెళ్ళికి చాలా దౌర్భాగ్యం అంటే చాలామంది ఇప్పుడు తెలియని ఈ దుర్మార్గులైన పాస్టర్లు ఏం చేస్తున్నారండి, పెళ్ళికి బాప్తిస్వం ఇస్తున్నారండి. పెళ్ళి ఏమో దేహ సంబంధమైంది, సమాధి యువతలకు సంబంధించింది. బాప్తిస్వం అనేది పరలోక సంబంధమైంది. యేసయ్య ఆమెలోకి రావాలి, అతనిలోకి రావాలి. అది పెళ్ళికి ఇవ్వటం ఏంటి అసలు? అప్పటికప్పుడే మార్పు వచ్చేస్తుందా? కాబట్టి ఈ రోజు నాడు మంచి క్రిస్టియన్ తండ్రిగా అవ్వాలంటే టీనేజ్ నుంచి వాళ్ళు దేవునిలోకి నడిపించుకుంటూ దేవుని దగ్గర తీసుకురావాలి. యేసయ్యని కలిపేయాలి. పురుషులైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సరే దైవజ్ఞానంతో పెంచుకుంటూ వాళ్ళకి రాబోయే పాత 90 ఏళ్ళు 100 ఏళ్ళు బయట దేవుడిచ్చిన ఆయుష్ వరకు దాన్ని ఏమంటారండి? మా అమ్మ ఎవరు ఏమంటారు మరి? ముత్తాత అవ్వాలి. ముత్తాత పాత్ర కూడా ఉంటుందేమో బహుశా. అంటే 3 తరాలకి ఒక తల్లి కాబోతున్న ఆత్మీయ తల్లిగా ఆమె అంత ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ సంఘములో అంత ఉంది ఇక్కడ మ్యాటరు. అసలు ఏమీ లేకుండా సున్నాలో ఉంచేసి భౌతికం మాత్రం బ్రయ్యం వెళ్ళిపోతున్నారు టాకెట్లో, 1 లక్ష రూపాయల జీతం కోసం లేకపోతే బిజినెస్ కోసం వెళ్ళారు. కానీ ఇక్కడ ఈ పతనం అయిపోతున్నాయి కుటుంబాలు. ఆర్థికంగా తక్కువ, 2 జీతాలు ఉంటాయి, 3 జీతాలు ఉంటాయి ఒక ఇంట్లో, కానీ సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఆప్యాయత. ఎందుకంటే హెడ్ ఫెయిల్ అయిపోయాడు, యజమానురాలు ఫెయిల్ అయిపోయింది. ఏదో ఫాదర్స్ డే కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. కాబట్టి పరిశుద్ధమైన జీవితం అనేది గమనించండి, దేవుడిచ్చిన వరాల మూట. అది ఎక్కడి నుంచి వచ్చేది కాదు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కోట్లు పెట్టిన దొరకంది. అది నా యేసు దగ్గర నుంచే నీకు రావాలి. అంటే పాపం అంటే భయము, పరిశుద్ధి అంటే ఇష్టం, ఈ 2 రావాలంటే నా యేసే దిక్కు. దేవుని కనపరుచుకుందాం. ఎంత ఉండాలండి? ఎంత ఉండాలో అంత ఉంది. ప్రపంచానికే సవాలుగా ఉన్న పరిశుద్ధుడు నా యేసయ్య. నీకు ఎంత కావాలి? ప్రపంచం మొత్తానికి కావాలంటే ఆయనే పంచాలి. నీ కుటుంబం ఎంత. కాబట్టి నువ్వు అంత మాదిరిగా ఉండగలిగితే అలాంటి పరిశుద్ధత నీ బిడ్డలు కూడా తీసుకుంటారు. మా నాన్న ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాడు, ఇంత పరిశుద్ధంగా మల్లం లేకుండా ఉండగలుగుతున్నాడు, కాబట్టి నేను ఎందుకు ఉండకూడదు అనేసి ఆ బిడ్డలు కూడా వణుకుతారు. భార్య కూడా గౌరవిస్తుంది. ఆటోమేటిక్ కుటుంబం అంతా సెట్ అయిపోద్ది. దేవుని ఘనపరిచింది. ఒకసారి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన లాగాలని అధికారం కూడా చూపించారండి. అసలు స్టార్టింగే సాతానుగాడు ఏమన్నాడు? అధికారం ఇస్తా అన్నాడా లేదా? లొంగాడా? లేదే. నా కష్టాన్ని నేను నమ్ముకోవన్నట్టుగా ఉన్నాడు ఆయన. నువ్వేమిటి అసలు? ఈరోజు నాడు తండ్రులు అనేవాళ్ళు ఎక్కడే పతనమైపోతున్నారండి. చాలామంది చెప్పాల్సిన విషయాలు, కానీ నేను టైం చాలదు నాకు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుని దేవుని దగ్గర పెట్టు. ప్రభు ఇలా కష్టపడిన ప్రభు శక్తినిచ్చే, బలం ఇచ్చే, బుద్ధి ఇచ్చే, జ్ఞానం ఇచ్చే, నన్ను దీవించిన ఆయన దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభు, బ్యాలెన్స్ చేసుకోవడానికి అని ఆలోచన జ్ఞానంతో వాటిని నడిపించుకోండి. అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబం. దేవుని నామానికి స్తోత్రం. 2వది, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమికుడు ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ప్రాణం పెట్టేశాడు ఆయన. ఎవరి కొరకు? ఒక కుటుంబ యజమాని కొరకు, యజమానులకు, ప్రపంచంలో ఉన్న తల్లి తండ్రి అందరి కొరకు, ప్రతి జీవి కొరకు. అంత గొప్ప ప్రేమికుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. యోహాను సువార్త 13:1 చదవండి ఒకసారి. యోహాను సువార్త 13:1. అమ్మా,
వెళ్ళవలసిన గడియ వచ్చునని ఆ. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై ఆ. లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చూడండి ఎంత చక్కగా ప్రేమ కలిగి ఉన్నాడంటే శిష్యుల పట్ల. ఎన్నుకున్నవాడు, పిలిచినవాడు ఆయన వాళ్ళని అద్భుతంగా ప్రేమించాడండి. ఏమందండి, బంగారం ఇచ్చాడా, ఎకరం పొలం ఇచ్చాడా, వెళ్ళిపోతే ఏమన్నా పెట్రోల్ బంకిచ్చాడు వాళ్ళకి, ఏమన్నా పేతురా తవ్వుకోమని. ఇదేం ప్రేమ అంటారు కదా మీరు. నిజమైన ప్రేమ, ఒరిజినల్ లవ్ అంటే అదేనండి, ఆత్మ సంబంధమైంది. ఏమన్నా ఎంత ప్రేమించకపోతే ఆయన లేకపోయినా సరే ఆయన కోసం నిలబడ్డారు వాళ్ళు. ప్రాణం పెట్టిన ప్రేమికులు ప్రపంచంలో మరొకరు లేరు. పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ప్రపంచంలో మరొకరు లేరు. నోరు ఎందుకు పెలకట్లా వీళ్ళకిందరికి? ఎందుకు వాయిస్ రావట్లా? ఇదేమన్నా అబద్ధమా? ఋషులున్న చరిత్ర ఆధారం ఉన్నాయి కదా. చదవండి ఇంకో మాట, అక్కడ 34 వచ్చును అదే అధ్యాయం. మీరు ఒకరినొకరు మీకు క్రొత్త ఆజ్ఞ. ఒకరు ప్రేమించాలంటే ముందు నా ప్రేమ కావాలి. ముందేమన్నాడు దేవుడు, నేను వాళ్ళని ప్రేమించాను, నా ప్రేమ ఎలాంటిదో రుచి చూశారు మీరందరూ కూడా. కాబట్టి ఈ ప్రేమలో ఉండి మీరు ఒకరు అంటే మీకు అర్థమైన తండ్రులారా, దేవుని ప్రేమకు ఎంత అర్హులుగా ఉంటారో, ఎంత గొప్పగా ఉంటారో, మీరు ఎంత పొందుకుంటారో అంతగా నీ భార్యని ప్రేమిస్తావు, అంతగా నీ బిడ్డలను ప్రేమిస్తావు. నీ ప్రేమలో పరిశుద్ధత ఉంది. అర్థమవుతుందా? ఈ ప్రేమ కావాలి కుటుంబానికి. మీరు చాలామంది అనుకుంటున్నారు కుటుంబాన్ని ప్రేమ అంటే కనుక తెచ్చిపడాతున్నాగా. ఎంత ప్రేమ లేకపోతే నెక్లెస్ కొనలేదు నువ్వు నేను నీ మీద అంటాడు భర్త. ఒకసారి ఎంత ప్రేమ లేకపోతే అత్తగారు మీరు చూశారు లేదు, ఎంత ప్రేమ లేకపోతే 10,000 రూపాయలు చీర కొన్నాను అంటే చీరల ప్రేమ ఇది. అంతేగా బంగారం ఈ మట్టిలో కలిసిపోయి బంగారంతో పోలుస్తావు ఆ ప్రేమ, నీ ప్రేమను. అదే నా ప్రేమ అంటే అక్కడతో ఆగిపోతావు. వీళ్ళు కూడా మురిసిపోతారండి. నువ్వు అడనపోతే నాకెందుకంట, బంగారం ఒక బాడేస్తే ముద్ద పడాయి. దౌర్భాగ్యం. ఏం కుటుంబాలండి ఇదా? కలిసి మాట్లాడుకుని చక్కగా ప్రేమానుబంధంతో. నేను ఒక ప్రశ్న అతను బాగా వినండి, పర్లేదు. వీళ్ళు పెళ్లి కావాల్సిన కదా, వినొచ్చు, పర్లేదు. పెళ్ళి అయిన కొత్తలో మీరు ఎలా ఉన్నారు? మీరు మాట్లాడండి. వాళ్ళ పురుషులదే కదా తలం చేస్తున్నారు అందరు కూడా. అమ్మో, పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నారు? రెండో ప్రశ్న, ఇప్పుడు ఎలా ఉన్నారు? మైసూర్ పాకం తెమ్మంటే మైసూర్ లేవు కదా పెళ్ళైన కొత్తలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పక్కనే ఉంది, బట్టి కూడా పో. ఇదిగా నీ ప్రేమ? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకసారి కన్నీరు వస్తుంది నాకు, నాతో సహా ఏడుస్తూ ఉంటా. నా భార్య ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గుతుందా? మరి నా ప్రేమ ఎలా ఉండాలి? అది నీ వయసు అయిపోతుంది, బలహీన పడుతూ ఉంటాం, బొమ్ముతో రాసేస్తుంది, ఎండలు పెట్టేస్తుంది, తర్వాత అన్నీ పెట్టేస్తుంది. మరి నీ ప్రేమ ఎంత ఉందయ్యా? మంచాన్ని పడితే నీళ్లు పాలు పోసి ఆమె కదయ్యా. మొదట్లో ఉన్న ఆకర్షణ ఇప్పుడు ఏమైపోయిందయ్యా? బిడ్డల కన్నా సగం పోయిందా? ఇప్పుడు మొత్తం పోయిందా? యాంత్రికం అయిపోయిందా? నీ మొహాన్ని పడేస్తున్నాగా ఒక నెక్లెస్, నీ మొహాన్ని పడేసాక క్రిస్మస్ పండుగ వచ్చారా? ఇది ప్రేమ ఎందుకు అవుద్ది? ప్రేమలో చిన్ని గడ్డిపరలాంటి గుర్తు అది. ప్రేమకు గుర్తు అంట. పెళ్ళిలో ఎంత పెద్ద బంగారం ఇచ్చింది, ఏలే ఎంత ఉంది బంగారం మొక్క. అది ఏమంటే రింగ్ అమ్మ, రింగు. పెళ్ళికి గుర్తు అంట. అది లేకపోతే పెళ్ళి అవదా? అది గుర్తే. అక్కడే ఉందిగా మాట, ఏముంది? పెళ్ళి గుర్తు. భారతదేశ సాంప్రదాయ ప్రకారం పొలిపేతన నీకు. సాంప్రదాయాలు ఆచరణ అవసరమా? వాక్యముతో ముడిపడే ప్రేమ, దేవుని ప్రేమతో కలిసిపోతున్నారు మీరు. తీర్మానం చేసుకుంటున్నారు, అక్కడ ప్రమాణం చేశారు, పెళ్ళి అయిపోయింది, పోండి. గోడ కదించుకోండి ఆ తీర్మానం. క్రైస్తవ పెళ్ళిని ఎంతమంది చేయొత్తను సార్? పర్లేదు. క్రైస్తవ పెళ్ళిని ఎంతమంది చేయొత్తను? పర్లేదు. క్రైస్తవ పాస్టర్ గారి సమక్షంలో, మందిరంలో, లేకపోతే పెద్దల సమక్షంలో పెళ్ళైన వాళ్ళు సిగ్గుపడబాకండి, పెళ్ళి చేయొత్తను, పర్లేదు. చాలా తక్కువ కదా. మరి మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో? ఇప్పుడు నాకు తెలుగు ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మాసి పొంది కాబట్టి బాధపడుతున్నారు వాళ్ళు కూడా. అలాగని మళ్ళీ పెళ్ళి ఉండదు. అమ్మ అయిపోయింది, పిల్లలకైనా దారి చేయండి అమ్మ ఆత్మీయంగా. ఆలోచించండి. అప్పుడు తీర్మానం ఏంటి, ప్రమాణం ఏంటి? మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రులు.
తీర్మానం ఏంటి? మీరు ఎత్తండి చేయసారి. క్రైస్తవ పెళ్ళి చేయొద్దండి, పర్లేదు. అప్పుడు మీకు తీర్మానం ఏంటి? ప్రమాణం ఉంటుందండి. ప్రమాణం తెలుసా? మాకెందుక ప్రమాణం? బొగ్గళ్ళంతా హై లవ్ అంట, తర్వాత పొమ్మంట. ప్రమాణంతో పని ఏంటి? దాంట్లో 4 మాటలు ఉంటాయి. వ్యాధి ఎందును, బాధ ఎందును. అమ్మా వాళ్ళు చెప్పేస్తున్నారు పిల్లలు. వాళ్ళు రెడీ అయిపోయారు. నా బిడ్డలు రెడీ అయిపోయారు. వీళ్ళు మర్చిపోయారు, భర్తలనే మర్చిపోయారు వీళ్ళు. ప్రమాణం ఎంత? ఏదో 3 ముళ్ళు వేసుకున్నాం కాబట్టి ఆ 4 గోళ్ళ మధ్యన ఉంటున్నాం తప్ప ఎప్పుడో మర్చిపోయారు. బిడ్డలారా, ప్రపంచములో ఎంజాయ్మెంట్ అంటూ ఉందంటే కనుక ఫ్యామిలీతోనే. ఒంటరిగా ఉన్న రటన్ టాటా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఆ మధ్య చనిపోయాడండి ఆయన. మనస్సాక్షితో ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేసి తనువును చాలించాడు. కానీ అంత సంతృప్తి లేదు. చివరి క్షణంలో ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. భార్య ఉంటే ఆ కిక్కి వేరు. ఏమైపోయింది ఆ ప్రేమ? యేసయ్య గమనించండి, మొదటి నుంచి కూడా లోకాన్ని ప్రేమించుకుంటానే వస్తున్నాడు. రాకడొచ్చేంత వరకు దేవుని ప్రేమ అద్భుతంగా కుమ్మరించబడుతుంది లోకం మీద. లేకపోతే ఒక్కొక్కరిని వేసి పడేయాలి. వ్యభిచారమైనా, దొంగవైనా, అబద్ధాలు కోరివైనా, కుటుంబ యజమానికి అన్ఫిట్ అయినా సరే, ఎంత ఘోర పాపులైనా సరే, దేవుడు ఇంకా ప్రేమించుకుంటూ సువార్త చెప్పుకుంటూ ప్రేమించుకుంటూ దాన్ని ఓచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఎంత ప్రేమ అండి! ఆ ప్రేమలో 10వ వంతన మీకుంటే మీ కుటుంబాలు సూపర్. నలుగురు ఉంటారండి, 2 పిల్లలు, 1 భార్య. ఎంత ఈజీ అండి! ఇదివరకు పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండే తెలుసా మీకు? ఒకే పొయ్య, ఒకే కొండ, ఒకే చక్కని చుట్టూ ఉండేవాళ్ళు. కూర్చుని మాట్లాడుకుంటూ కూర్చుని భోంచేసేవాళ్ళు వాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు 4 కదండి, భార్యతో కలిపి 4, నీతో కలిపి 3 మొయ్యలేకపోతున్నారు వీళ్ళు. వాళ్ళ 3 ప్రేమ పంచలేకపోతున్నారు. అదేమంటే ఏమంటే తెలిసి, అరే రే అనవసరంగా నేను కన్నాను రా అంటున్నాడండి తండ్రి. ఉయ్యాల తొట్టులో ఉన్నాడు, మురుసుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు అంటున్నావు ఆ మాట? ఫెయిల్ అయింది పిల్లోడా? కాదు, నువ్వే ఫెయిల్ అయ్యావు. భార్య అంటారా? అది తర్వాత విషయం, ముందు నువ్వు ఫెయిల్ అయ్యావు. అందుకంట ఆదామే రెస్పాన్సిబిలిటీ. తెలియదే మీకు? ఏదైనా తోటలో ప్రభు ఎవరిని అడిగాడు? అంతేనా? మరి నువ్వేమంటావు? ఈ చేసుకున్న తర్వాత ఒక రకమైన బాధలు కాదండి నాకు, ఏమని చేసుకున్న తర్వాత నా పంపంతా కుల్లరైపోయింది అనేసి. మరి చేసుకోకుండా మానైపోయావా? ఫస్ట్ డే, సెకండ్ డే, ఒక 6 months వరకు హాబ్బ సూపర్ తిరిగావు కదా చట్టబట్ట వేసుకుని. మరి ఇప్పుడేమైంది? ప్రేమ ఏమైపోయింది బిడ్డలారా? ప్రేమ తరిగేదా? వస్తువులు పెరిగింది. మళ్ళా టీవీ సూపర్గా మార్చేసావు. ఈ టీవీ పని చేయదు, పెద్ద టీవీ కావాలి. ఈ కంప్యూటర్ పని చేయదు, పెద్ద కంప్యూటర్ కావాలి. ఈ సెల్ ఫోన్ పని చేయదు, డొక్కు సంపేల ఫోన్. 30,000 సెల్ ఫోన్ వచ్చేసింది నాకు. 30 మొత్తం 90 ఉండయా? 90 కూడా ఉందా? అన్నీ మార్చావు, అన్నిటిని డెవలప్ చేసుకుంటున్నావు. మరి ప్రేమలో డెవలప్మెంట్ రాదే? చాలా బాధేస్తుంది బిడ్డలారా. ఈ వాక్యం చెప్పడానికి నాకే బాధేస్తుంది. క్రిస్టియన్ ఫ్యామిలీస్ కూడా ఫెయిల్ అయిపోయినాయండి చాలా. ఎంత ప్రేమికుని ధరించుకొని చెప్పుకుంటూ, ప్రేమ పాటలు పాడుకుంటూ, ప్రేమ మాటలు మాట్లాడుతూ కూడా ప్రేమించవలసిన భార్యను ప్రేమించకుండా, బిడ్డలను ప్రేమించకుండా నీ స్వార్థం కోసం పరిగెడుతున్నావంటే కనుక ఏంటి? అదేమనంటే కనుక అన్ని తెచ్చిపెడతానండి, అన్ని తెచ్చిపెడుతున్నానండి, ఇంట్లో ఏ లోటు చేయనండి నేను అంటున్నాడు అతను. అదేనా ప్రేమ అంటే? భౌతికంగా అన్ని సమకూడితేనే ప్రేమ అనుకుంటే కనుక నువ్వు పెళ్ళి అయిపోయిన పర్లా ఏదో రకంగా ఆమె తెచ్చుకుంటుంది, కష్టపడి పని చేసుకుని. అంతకంటే సంపాదించుకుంటుంది. వాళ్ళ అమ్మలో తక్కువ లేవన్నా, వాళ్ళు ఇవ్వలేరా, పెంచలేరా? ఓ హామ అంటుంది, నా కూతురు మేము పెంచుకోలేమా అంటుంది హామ. ఇది 3 పిల్లలు పడిన తర్వాత పుట్టింటికి వచ్చేసింది, మా కూతురు మా బరువా అంటుంది. నిజంగా బరువే కాదు, దాంట్లో వాస్తవం కూడా ఉంది. కానీ ఇక్కడ భర్త ప్రేమించవలసిన ప్రేమ ఇంకా తల్లిదండ్రులు ఎందుకు వెళ్ళిపోయిందేమా పిచ్చమ్మా? భర్తే ఫెయిల్డ్.
నా దగ్గర నేను చెప్తా ఎందుకు ఫెయిల్ అవుతావు. ఈ ఫెయిల్డ్ అనే మాట నాకే అప్లై చేస్తున్నాడు పాస్టర్ గారు అండి అంటే నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. ఆదామేట్రా నువ్వు చేసిన పని ఏంటి? నేను చేశానా? నన్ను అంటారేంటి అన్నాడండి. ఒకసారి నువ్వు ఇచ్చావుగా. అందెవరు? అందెవరండి? ఏమన్నాడు? ఆయన చెప్పాలి ఆయనకి. ఆయన తెలీదా? కోసింది ఎవరో, కోయించింది ఎవడో, నీకు ఇచ్చింది ఎవరో ఆయన తెలీదా? తెలియనోడు వచ్చాడు అండి అలాగా. నేను చూడలేదులే ఆదామా ఏం జరిగింది అన్నాడు అనొచ్చు కానీ ఆయన తెలీదా? అంతా తెలిసి ఎక్కడ వచ్చాడు ఆయన? రాగానే వచ్చి ఏమంటున్నాడు ఆయన? ఎంత పని చేసేవంటి ఆదామంటే. ఈయనేమంటాడు? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. నోరు మూసుకో. నీకు అధికారం ఇచ్చాను, నీకు సాటి అయిన సహాయంగా దగ్గర తీసుకొచ్చారు అంతే. ఆమె సాటి అయిన సహాయం. నువ్వే బాస్వి, నువ్వే యజమానివి, నువ్వే లీడర్వి, నువ్వు మెయింటైన్ చేసుకోవాలి కదా. నువ్వు పిచ్చోడు ఏమన్నా? నువ్వే రెస్పాన్స్. తండ్రులారా నేను మళ్ళీ చెప్తున్నాను, మనసు జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకోవాలి. మీరు ఆత్మీయ జీవులుగా ఉండాలి. బాగా వినండి వాక్యాన్ని. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంసారం చేయాలి. మీరు తప్పు చేయకుండా ఉండే యేసుప్రభు వారికి కొడదెబ్బలు పడ్డాయండి. తప్పు చేస్తానని విడిచిపెడతాడు దేవుడు. తప్పు చేయకపోయినా సరే కొరడదెబ్బలు తిన్నాడు ఆయన, నీ కొరకు నా కొరకు. తర్వాత లాస్ట్ వచ్చేపాటికల్లా విడిచిపెడ్డావు. నీ పాత్ర ఎంత గొప్పదో గర్వించాలండి. నాకు చక్కని భార్య వచ్చింది, 2 బిడ్డలు పుట్టారు, బస్ సూపర్. అంతే అండి ఎంజాయ్ అంటే. ఎక్కడికి వెళ్ళినా భార్య బిడ్డలు జ్ఞాపకం రావాల్సిందే కదా. ఇంటికి వెళ్తే నిజమైన సంతోషం ఉందనేసి ఆనందం పరిగెత్తుని రావాలి కదా. భార్య మీద పెట్టేసి వదిలేసామనుకోండి, భార్య ఏమైపోద్ది? బైబిల్లో ఉంది బలహీనమైన ఘటమని చెప్పాడుగా, ముందే చెప్పాడు నీకు ఆ వాస్తవాన్ని. బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానముతో ఆమెతో కాపురము చేయడనే మాట ఎందుకు మర్చిపోయావు నువ్వు? ఎందుకు మర్చిపోయావు? దేవుడు చెప్పలేదా? బలహీనమైన ఘటమని ఎంచి ఆమెతో చెప్పరా సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరం లేకుండా. అమ్మా ఇక్కడ జ్ఞానం, కుటుంబానికి కూడా జ్ఞానం కావాలి బిడ్డలారా. మీరు బయట పలాగా చాలా బడైపోతారులే, కానీ కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరు ఇస్తారు? నా దేవుడే కదా, నా తండ్రే కదా, పరమ తండ్రే కదా. బిడ్డలారా ప్రేమ ఉందా? నీ ప్రేమ ఏంటి? వస్తు రూపంలో చూపిస్తున్నావా? అలా అనుకుంటే గుడిసెలో ఉన్న వాళ్ళకి ప్రేమ లేదనుకుంటున్నారా? మీకంటే బాగా ప్రేమగా ఉంటారు వాళ్ళు. ఒక వస్తువుని బంగారాన్ని చూపించేసి నేను చాలా ప్రేమగా అంటావా? నీకంటే బంగారు లాంటి ప్రేమతో ఉన్న వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు, చెట్టు కింద ఉన్నారు. మొన్న నేను వాట్సాప్లో చూశానండి. ఒక ముసలామా వంగిపోయి ఉందామా, 90-100 పైన ఉంటాయండి వాళ్ళకి. వృద్ధునికి గమనించి గడ్డ మొత్తం కూడా శుభ్రం చేసి షేవ్ చేసి మొత్తం క్లీన్ చేసి ముద్దలు తినిపిస్తుంది. వాళ్ళు చిన్న గుడిసెలో ఉన్నారు వాళ్ళు. నీ ప్రేమ ఏపాటిది? మధ్యలో కట్ చేసి పారేసే ప్రేమ అంతా. వాళ్ళు 90 ఏళ్ళ 100 ఏళ్ళ వృద్ధులండి వాళ్ళు. ఎంత మాదిరిగా ఉండదు చూడండి వాళ్ళు. యేసయ్య ప్రేమిస్తానే ఉన్నాడు, ఎక్కడ డౌన్ అవ్వాల. నువ్వేం డౌన్ అయిపోయావు? అందంగా ఉంటే ఒక రకంగా ప్రేమిస్తావు, పిల్లప్పుడు ఇంకో రకంగా ప్రేమిస్తావు, అన్నీ బాగుంటే ప్రేమిస్తావు, లేకపోతే చీ అంటావు. ఇది కాదుగా. దేవుని ప్రేమ అలాగే ఉందా? నువ్వు నమ్మిన దేవుని అలాగే ఉన్నాడా? మళ్ళీ ప్రార్థన చేస్తావు, పరలోకం ఉందన్న మా తండ్రి, నోరు మూసుకోరు అంటాడు. నువ్వు నా బిడ్డగా ఉన్నావా? తండ్రి అంటావేంటి అసలు? ఓ భార్యను ప్రేమించలేవు, పిల్లల్ని ప్రేమించలేవు, పరలోకం ఉందన్న మా తండ్రి, నీ నామము కనత వచ్చింది అంతగా వెళ్ళేయటమే కదా, కక్కే మొత్తం అంత కూడా. నీ పెదాలే కదా, నీ ఇష్టం ఆడేస్తావు. భయం ఉండాలి బిడ్డలారా. తండ్రి అంటామంటే తండ్రికి అనుకోని బిడ్డగా నేను ఉన్నానా, అప్పచెప్పిన బాధ్యత ప్రకారం నేను ఉంటున్నానా కుటుంబంలో అని ఆలోచన ఉంటే వణుకుపడద్దు అక్కడ ప్రార్థనలో. అనా లేవు కూడా అంటానికి ఆలోచిస్తావు. దేవుని నామమునకు స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రేమ కోసం ప్రయాసపడటం ఏంటి?
యుద్ధం కోసం ప్రయాసపడాలి, డబ్బుల కోసం ప్రయాసపడాలి, ఇంకేంటి పాపం కోసం కొంచెం ప్రయాసపడతారు. ప్రేమ కోసం ప్రయాస ఉంటుందా? ఆలోచించండి బాగా. ప్రేమ కలిగి ఉండటం కోసం ప్రయాసపడుడి. ప్రేమ లేని చోట ఉన్నావు నువ్వు. ప్రేమించే వారి దగ్గర లేవు నువ్వు. ప్రేమ లేని వారి దగ్గర పగవారి మధ్యన, అసూయపరుల మధ్యన, పాపాత్మల మధ్యన, వ్యర్థమైన మనుషుల మధ్యన ఉన్నావు. కాబట్టి ఆ ప్రేమను ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడే ప్రేమించేవాడితో కనెక్ట్ అవుతూ ఉండాలి. కొంచెం ప్రయాసపడాలి. ఎక్కడ ఆదివారం రావడం కష్టపడుతుంది నీకు. శనివారం ఎంతమంది రావు చేయొత్తని పర్లేదు ఒకసారి ఎత్తరిల్లు. వీళ్ళు ఏమన్నా జబ్బా? ఇది జబ్బు కాదు. ఎండ్ర పాయింట్లో ఉందా రోగం వీళ్ళకి. ఏంటంటే కనుక కుదరదండి, చెమట బట్టి అతే కదా, శాసకాలం కదండి. అది చెప్పరిల్లు బయటికి. వరదన్న ఫోన్ చేశారండి, అయ్యారండి ఈ ఉండలో కూర్చోలేకపోతున్న పరిస్థితి బాగా ఆరోగ్యం. ప్రార్థన చేశారు. అతర వచ్చారా, బిడ్డలు వచ్చారా, వాళ్ళు ప్రార్థన చేసాం. వాళ్ళు ఇంకా లేగలేదాం పాప. చాలా మూలుకుండా ప్రార్థన చెప్తుంది ఆ బిడ్డ నాకు ఫోన్ చేసి. ఇంకా వాళ్ళ విషయంలో పాజిటివ్గానే ఉంటాం మేము. మిగిలిన వాళ్ళకి ఏమైంది? భార్య భర్తలుగా ఉన్న వాళ్ళు లేరు, పిల్లలు ఉంటే తల్లి ఉండరు, తల్లి ఉంటే పిల్లలు ఉండరు. మీకు ఎక్కడ ప్రేమ పెరుగుదండి? ప్రయాసపడమంటున్నాడు దేవుడు. ఏ ప్రయాస? కనీసం శనివారం వచ్చి మోకరించి, అయ్యా నా కుటుంబానికి ఒక ప్రేమికుడిగా ఉండలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయమనేసి కందిగా వచ్చింది. అక్కడ సంఘం యొక్క సపోర్ట్తో బలపడింది. అక్కడ నువ్వు వాళ్ళ సహకారంతో ప్రార్థించుకునే విధానం ఎక్కడ ఉంది నీకు? ఇంకా నువ్వు అంత గొప్ప ప్రేమికుడే నువ్వు. మరి మీ ఇంటికి వస్తాం మేము ట్రైనింగ్ కోసం. మరి ఏం చేద్దాం? నువ్వు అంత మాదిరిగా ఉంటే ప్రార్థనతో పని లేదు, ఆరాధనతో పని లేదు, ఇంట్లో సూపర్గా ఉంటున్నాను ప్రేమికుడిగా అంటే కనుక నీ భార్య చెప్పాలి రహస్యంగా నా దగ్గరికి వచ్చి, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు. మీ పిచ్చోళ్ళు కూడా ఏతారంటే కనుక నాకు ఎంత బంగారమోనండి. అమ్మ పిచ్చమ్మ, వాక్య జ్ఞానం లేకుండా, ప్రార్థనలో గడపకుండా, కన్నీరు కాచకుండా ప్రేమ పెరగదో. ఇప్పుడు బాగానే ఉన్నావు, మంచాన పడినప్పుడు కూడా కావాలి ప్రేమ. నీ బిడ్డలను పెంచే విషయంలో ఆత్మీయ జ్ఞానంతో కూడా ప్రేమించేవారికి ఉండాలి. ఏది ఒక అక్షరం ముక్క రావట్లే బైబిల్లో. మరి ప్రేమ అంటే ఏం ప్రేమ? భౌతిక పరమంగా సంహాదేవతలో ఉండి సమకూర్చే అన్నిటి గురించి ప్రేమ గురించి మాట్లాడితే నువ్వేమిస్తావు? ముఖేష్ అంబానీ 27 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడు అలా ఆవిడికి. అక్కడ తాగిపోదామా? అక్కడ తాగిపోదామా? బొంబాయిలో అండి 27 అంతస్తులు, రోజుకి 350 మంది పనులు పనిచేస్తారు లోపల. కరెంటు బిల్లు 65 లక్షలు. అర్థమవుతుంది మీకు? స్విమ్మింగ్ పూలే కొన్ని లక్షలు. ఆమెకి ఈ మధ్యన కొన్ని కోట్ల రూపాయల ఫ్రాక్ కొన్నాడు వజ్రాలతో పొదిగేసి. అక్కడ తాగిపోదామా? ప్రేమ అంటే అదే అంటారా? కుదరదు. ప్రేమ అంటే అది కాదు. అందం ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, గమనించండి, అన్నీ ఉన్నాయి. ప్రేమని పాటలు పాడుకునే వాళ్ళందరూ కూడా మంచానబడి అవసరమైతే కుష్టి రోగం వచ్చేసి కుళ్ళిపోతున్నప్పుడు కూడా ఐ లవ్ యూ అని ముద్దు పెట్టేవాడు ప్రేమికుడు. నా యేసే అది చేసి చూపించాడు. ఐ లైక్ యూ రా. అందరూ అన్నలు వెళ్ళిపోతున్నారు. అందరు కూడా కుష్టోడు అనేసి యేసే వచ్చి అన్నాడు, ఐ లైక్ యూ నానా, ఇష్టపడుతున్నాను రా బిడ్డ. ఆయన టచ్ చేశాడు. దేవుని కనపరచండి. వ్యభిచారస్తుడు రాళ్ళతో కొట్టి పెట్టాలని చీపో అంటుంటామంటే వేసి అడ్డంగా వచ్చేసి ఎవరేస్తారు? ఏం రాయా? ఏ పాపము లేనివాడు వేయండి. కాపాడుకున్న ప్రేమికుడు, కౌగిట్లో ఉంచుకున్న ప్రేమికుడు. నా ప్రియ కుమార్తె, నువ్వు సమాధానం గెలిపా, అమ్మని ఎవరు కొట్టరు. ఇంకా నేను దెబ్బలు తింటా నీకోసం. రాళ్ళు ఎక్కడ ఇసిరేసారు వాళ్ళు కింద, కానీ ముందుకెళ్తే నా మీద పడతాయి. నీ కొరకు నేను దెబ్బలు తింటానేసి దేవుడు ప్రేమించిన ప్రేమికుడండి. నీ పిల్లలను ప్రేమించాలంటే ఇలాంటి ప్రేమికునితో అనుబంధం పెంచుకోవాలి, లేకపోతే నీ ప్రేమ రాదు బయటికి. చాలామంది స్టోరీస్ వినేయండి. దేవదాసు భార్య పేరేండు పార్వతి అంట. ఇంకోళ్ళు ఎవరు? లైలా. ఇంకోళ్ళు ఉన్నాయి. ఈ మధ్య తాజ్మహల్ కట్టింది ఎవరు? ఇవన్నీ ఉన్నాయి. కొన్ని కేవలం భ్రమ. నా యేసయ్య ప్రేమ సమాధి యువతల పనిచేస్తుంది, సమాధి అవతల కూడా పనిచేస్తుంది.
అలాంటి ప్రేమికుడిని పక్కన పెట్టేసి మెటీరియల్గా నువ్వు ప్రేమను చూపించడం కోసం ప్రయత్నం చేస్తావా? ఒక ఆమె అంటుంది, నాకు నెలకి 20,000 ఇస్తే నీ కాపురం చేస్తా అంటుంది. ఎవరు ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ? వాళ్ళ కోపం వస్తుంది ఈ మాట అంటే. ఫెయిల్ అయింది ఎవరండి? నాకు 20,000 కనుక బ్యాంక్ అకౌంట్లో వేస్తే నీతో కాపురం చేస్తా అంటుంది. ఫెయిల్ అయింది ఎవరు? అనండి, మీకు అవకాశం దొరికింది అనండి. వాళ్ళే ఎంత జరగకపోతే ఆ పాయింట్కి వచ్చింది అమ్మగారు. పెళ్ళైన కొత్తలో ఏమైనా అందా? కాదు, 2 పిల్ల పుట్టిన తర్వాత అంటున్న మాట రేటు మాట్లాడుకుంటుంది. అందుకే పోరాడాలి ప్రేమ కొరకు, అందుకే ప్రార్థించాలి ప్రేమ కొరకు. అందుకే ప్రార్థించితే అజ్ఞాన ప్రేమ పోద్ది, జ్ఞానవంతం ప్రేమ వస్తుంది. నువ్వేం కొనకపోయినా సరే నీ భార్య బంగాళా నిపుతూ ఉంటుంది. దైవజ్ఞాన ప్రేమ అది. దేవుని కనపరచండి ఒకసారి. ప్రేమ గురించి తర్వాత చదువుకోండి 13వ అధ్యాయం కొరింథీ పత్రికలు. అన్ని లక్షణాలు నీలో ఉండాలి. క్రిస్టియన్ భర్తకు ఉండవలసిన లక్షణాలు, క్రిస్టియన్ తండ్రికి ఉండవలసిన లక్షణాలు, అవన్నీ కూడా అవి ఉంటే అద్భుతమైన కుటుంబాలుగా ఉంటాయండి. దేవుని నామానికి స్తోత్రం. 3వ లక్షణం దీనత్వము, తగ్గింపు. 1 పరిశుద్ధత, 2 ప్రేమ, 3 దీనత్వము, తగ్గింపు జీవితం. మీరు హెచ్చించుకోవద్దండి. నేనేంటో తెలుసా నీకు అంటున్నాడు భార్యతో. అయ్యో అవంటుంది, అబ్బో తెలుసు నీ పడాయి 20 ఏళ్ళు అయింది సంసారం చేసి నాకు దీపడం ఏంటి అంటున్నావా? నేను అంటాడు కొత్తగా మేము పెళ్ళినట్టుగా, నాగుని తెలుసా? తెలియదు ఏముంటుందండి. 10 ఏళ్ళు సంసారము, 2 పిల్లలు పుట్టారు. తగ్గింపేది ఎందుకు? హెచ్చించుకుంటున్నావు భార్య విషయంలో. అంతెందుకండి, సాటి అయినా నా తోడుగా వచ్చింది, ఆమె దగ్గర ఎందుకు నా ఫోజు, ఆమె దగ్గర ఎందుకు నా బిల్డప్? అసలు ఆమె తెలియదంటే ఏముంది అక్కడ? మనం తగ్గవలసిన వారమే ఉన్నాము. ఇద్దరు కలిసి ఆయన హెచ్చించాలి. నా దేవుడమ్మ, నా దేవుని దేవాలని ప్రేమిస్తున్నానమ్మా, నా దేవుని దేవాలని కొంచెం ఆహారం పెట్టగలుగుతున్నాను, మా దేవుని దేవాలి జ్ఞానం ఉంది కాబట్టి నా బిడ్డలను ప్రేమిస్తున్నానమ్మా, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలి తప్ప నేను హీరో అని బాస్ అని అనుకుంటే కుదరదే. చూద్దాం ఒక మంచి మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు ఎంత తగ్గించుకున్నాడు. ఆకారమందు మనిషిని కనిపించాడు. మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరికి విధేయత చూపించాడు ఆయన? తన తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు విధేయుడిగా ఉంటే నీకు ఏం కావాలో ఇస్తాడు ఆయన కుటుంబానికి. అంత తగ్గింపు ఎందుకు వచ్చింది ఆయనకి? పాపము చెయ్యలా, ప్రేమ ఉన్నవాడు ఎంత గొప్పగా బిల్డప్ ఇవ్వాలైనా, ఎంత ధైర్యంగా పోజ్ ఇవ్వాలి. నిజంగా చెప్పాలంటే లోక సంబంధం కొన్ని మాటలు మాట్లాడితే ఎంత హెచ్చించుకోవాలి ఈ లోకములో. కానీ దీనుడుగా అయిపోయాడండి. దీనుడుగా ఆ తగ్గింపు కుటుంబానికి లేకపోతే కనుక ప్రమాదం ఉంచుకొస్తుంది. యోహాను సువార్త 13:5 కూడా 13:5 అంతటా పాదములు కడుగుకొనుటకును. ఏం తగ్గింపండి. యేసయ్యను మాదిరిగా పెట్టుకున్న ప్రతి ఒక్క తండ్రి ప్రపంచానికే మాదిరిగా ఉంటాడు, కుటుంబాలకే మాదిరిగా ఉంటాడండి. యేసుక్రీస్తు ప్రభు రేంజ్ ఏంటి అసలు? ఆయన పరలోకములో ఉండవలసిన వాడు, నీ కొరకు ఈ లోకానికి మట్టి లోకములో మట్టి దేహంతో వచ్చినవాడు, ఎంతో తగ్గింపుతో వచ్చటమే కాకుండా ఆఖరి నిమిషాల్లో వెళ్ళిపోతున్నాడు పరలోకానికి, చనిపోతున్న ముందుగా శిష్యుల పాదాలు తనే స్వయంగా కడిగి తువ్వాలతో తుడిచి. ఎంత అద్భుతమైన తగ్గింపండి. తగ్గింపు ఎందుకుంటలా? తగ్గు, నువ్వే తగ్గు. ఓకే, ఆమె కష్టపడు, బాధపడు, వంటగదిలో తెలిసిపోయి కేకలేసింది అనుకోండి, మౌనంగా వెళ్ళిపో, పక్క వెళ్ళిపో. నువ్వు ఎంతో అలసిపోయేస్తావు బయట నుంచి, నువ్వు ఊహించుకుంటావు అన్నమాట. నా భార్య సూపర్గా మంచి వేస్తుంది, స్నానం వాటర్ పెడద్ది, కూలు చేస్తుంది, అంత ఉన్నది అక్కడ. ఆ బాధ ఆమెకు ఉంది. రయ్యం వచ్చేసింది అనుకోండి, నువ్వేం చేయాలి? నేనే తగ్గిపోవాలి. ఆ పనిలో పనిది కూడా
అంతేగాని ఎంత కష్టపడి వచ్చాను, ఈ డబ్బులు కూడా ఇచ్చేసారు, మంచిని పెట్టవే, అవి పెట్టవంటే కనుక, కాఫీ పెట్టవంటే కనుక ఏమో పెట్టలేని పరిస్థితుంది. ఆమె కూడా, ఆమె చేయి కాలిపోయింది వంటగదిలో. ఆమెకే బాధ ఉందో పాపం. అలసిపోయి ఏ బ్యాగ్ పేరు వచ్చేస్తుందో. అట్టాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి నీకే నష్టం, జాగ్రత్త. నువ్వు ముళ్ళు అనుకుంటున్నావేమో, అట్టాకి చింపేసి జాగ్రత్త, వెళ్ళాలి కుదురుగా ఉండకపోతే. ఒక హామీలో పోతుంది, నాకు అర్థంగా చెప్పానే ఉండే సార్ మీకు. మా పిల్లల స్కూల్లో పిల్లలు కంటూ చూపు చంపేస్తున్నారు అన్నారు. ఏంటి అర్థం కాదు డైలాగు, ఎక్కడదో దెబ్బతో పిల్ల అయిపోయాడండి. అయ్యయ్యో, కాబట్టి మీరు ముళ్ళు కాదు అట్టాకు. ఈ రోజు నాడు అర్థం చేసుకోవాలి, నువ్వే సహించాలి, నువ్వే భరించాలి, నువ్వే ప్రేమించాలి, నువ్వే క్షమించాలి. ఆమె క్షమించకపోయినా పర్లా, ఆమె భరించరానంత అలసిపోయి ఉండి ఇసుకించినా పర్లా. అలా నువ్వు ఎంకరేజ్ చేయటం కాదు. వీళ్ళకుండే ఆత్మీయత వీళ్ళకు ఉంటుంది, ఉండాలి ఖచ్చితంగా. బైబిల్ కూడా మాట్లాడింది. ఈ తండ్రుల దినోత్సవం కాబట్టి ప్రత్యేకించి మీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు కొన్ని విషయాలు. ఎందుకు ఫెయిల్ అవ్వాలండి? నా యేసే ఫెయిల్ అవ్వలేదే. మానవుని యొక్క కాళ్ళు పట్టుకుని కడిగి తుడిచి అద్భుతమైన దీనత్వంతో ఉన్నవాడిని ధరించుకున్నావు కదా. నీ దీనత్వం ఏది, తగ్గింపేది? అంత రోషం ఎందుకు, అంత కోపాలు ఎందుకు? ఆమె ఏం మాట్లాడుతుందో కొంచెం విను, పిల్లలు ఏం చెప్తున్నారో విను. నీ స్టైల్ని వెళ్ళిపోతావు ఉంటే నష్టపోయేది నువ్వే కదా. వాళ్ళు ఏం చేయగలరు? తర్వాత ఏడుస్తారు ఇంకంతే. అయ్యో మా డాడీ మా మాట వినలేదు, అయ్యో నా భర్త నా మాట వినలేదు, ఏడుస్తూ ఉంటారు. తర్వాత కాలిపోయిన చేతులు ఇంకేం చేయగలరు? కొంచెం ఆగండి. కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నావు, కుటుంబం యొక్క పరిధిలో ఉన్నావు కాబట్టి కొంచెం వాళ్ళతో కూడా మాట్లాడు. కొన్ని డిపార్ట్మెంట్ లెవెల్లో బయట అయ్యో చెప్పమంటలే ఇంట్లో. మీ బాధ నువ్వు పడక్కడ, అవన్నీ పట్టుకొచ్చి ఆ మీద పడేబాకు, నలిగిపోద్ది. ఇప్పుడే నలిగిపోతున్నామా వంటగదుల్లో ఆ బట్టలు అయ్యని నాన్న బాధలు పడకుండా. ఇక నీ బాధలు ఎక్కడ మోద్దామా? నువ్వేమొయ్యాలి? చెప్పాల్సినవి ఏంటో, చెప్పకూడని ఏంటో, మంచి ఏంటో ఇవన్నీ కూడా జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. చూద్దాం మత్తయి సువార్త 11:29. మరొకసారి మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడని ఎవరు చెప్పారండి మాట? ప్రపంచంలో మనం చెప్పగలరా? దీనత్వం అంటే ఏంటో యేసు ప్రభువారు ప్రాక్టికల్గా చూపించి ఉన్నవాడు ఆయన. ఆ దీనత్వం గురించి మాట్లాడాలంటే దీనత్వం చూపించిన వాడే ఉండాలి కదా. అది చూపించడు ఆయన. నేను దీనుడను. మత్తయి సువార్త 5:3. దీనత్వం అండి. పరలోక రాజ్యం కావాలంటే దీనత్వం కలిగి ఉండు, తగ్గింపు, ఓర్పు, సహనం కలిగి ఉండు. ఎందుకు హెచ్చించుకుంటున్నారు మీరు? పురుషులారా, తండ్రులారా బాగా వినండి. తగ్గిపోండి. ఎంత అలసిపోయినా సరే గుమ్మందరికి వచ్చేటప్పటికి మొత్తం మర్చిపోండి. నాకంటూ చక్కని భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళతో కాసేపు మాట్లాడాలి, సంతోషంగా ఉండాలి, ఆ బాధను ఎప్పుడు ఉండేయాలి అనేసి కంట్రోలింగ్ పవర్ ఉండాలి మీకు. మీ ఆఫీసులో చీవాట్లు ఉంటాయి, తర్వాత డిపార్ట్మెంట్లో కొన్ని రకాల బాధలు ఉంటాయి, పొలంలో రకరకాల మాటలు వచ్చి ఉంటాయి బహుశా. అవన్నీ గుమ్మ మాత్రం విడిచిపెట్టేసేయండి, ఇక ప్రభుకి అప్పగించేసేయండి. ఒకసారి నా పాత్ర అండి. ఇప్పుడు ఇంట్లో వచ్చిన తర్వాత మీ పాత్ర ఏంటి? ఒక భర్త పాత్ర వచ్చేస్తున్నావు, ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోతున్నావు. తర్వాత ఒక తండ్రి పాత్ర, బిడ్డల వివాహం అయితే ఒక మామగారి పాత్ర, లేకపోతే ఒక అత్తగారి పాత్ర, లేకపోతే ఒక మామగారి పాత్ర. ఎస్, అన్ని పాత్రలు కుటుంబంలో పోషించడం. అందుకే అంటున్నాం మన డ్రామా స్టేజ్ మీద మనం పాత్రదారులం. 90 ఏళ్ళ డ్రామా స్టేజ్ ఇది. దిగిపోయే వరకు మన పాత్రలు మనం పోషించాల్సిందే. దాని లెక్క ఉంటుంది అక్కడ. ఎక్కడ ఏ పాత్ర పోషిస్తున్నావు అక్కడ న్యాయంగా పోషించాలి. లేకపోతే నువ్వు డ్రామా పనిచేయవు, సినిమాకి పనిచేయవు, దింపేయండిరా, తీసిపడేయండిరా, ఇంకోళ్ళు మెట్టండి అంటాడు.
దేవుడు మీకు అప్పగించిన బాధ్యతలు పాత్ర అంటది. నువ్వు ఫిట్గా ఉండాలని చక్కగా దాన్ని పోషిస్తావనేసి దేవుడు అప్పగించిన పాత్ర, దాన్ని పక్కన పడేసి ఇష్టానుసారం బతికేస్తావంటే లెక్క ఉంది, జాగ్రత్త. భయం కలిగి ఉందాం బిడ్డలారా. చిన్న చిన్న పాత్రలు అండి, మహా అయితే 90 ఏళ్ళు అండి. ఆ 90 ఏళ్ళలో 60 ఫిట్గా ఉంటాను, లేకపోతే 70 వరకు ఫిట్గా ఉన్న తర్వాత నేను ఇంకోటి మొయ్యాల్సిందే. అయిపోయింది కదా జీవితం. ఇర్రెస్పెక్ట్ అండి, అసలు ఎవరికి ఉండదండి రెస్పాన్సిబిలిటీ. తండ్రి అంటే ఏంటో తెలియకుండా తండ్రి అయిపోయాడండి పిచ్చోళ్ళు. తల్లి అంటే ఏంటో తెలియకుండా తల్లి చేశారండి ఏమని. అసలు ఈ అద్భుతమైన జ్ఞాన సంపద ఎవరి సంఘాల్లో ఉండాలి కదండి. సంఘాలు ఎందుకు ఇవ్వట్లా? ఆ పిల్ల 29 ఏళ్ళు ఉంటుందండి, ఆ పిల్లకి ఏమీ తెలియదు, పెళ్లి చేసి పడేశారు అంతే, పారిపోయి వచ్చేసిన ఇంటికి. మనకి ఇంటికి వెళ్ళానండి ఒక పాప గురించి, ఒక విషయంలో ఇది పని మీద వెళ్తే ఆ తల్లి అంటది, మా పిల్లని ఎంత గారంగా పెంచుకుంటున్నానండి, అసలు ఏ పని రావట్లేదండి, ఏ పని రాలేదండి, నేర్పలేదు, ఒక్కతే కూతురండి మాకు. అప్పుడు అన్నాను, అలా ఆయన పక్కనే ఉన్నాడు, ఏమండి ఏమైపోద్ది ఆ పిల్ల అన్న. ఆ పిల్ల ఏమైపోద్దండి, నువ్వు ఎలా పెంచావా, ఏ పని లేకుండా, ఓ డిసిప్లిన్ లేకుండా, ఓ భయం భక్తి లేకుండా, ఏటీఎం కార్డు ఇచ్చేసి ఒక స్కూటర్ కొనేసి అలా పెంచేశారా? స్కూటర్ తప్పు కాదు, డబ్బులు ఇవ్వడం తప్పు కాదు, అసలు ఏమీ తెలియకుండా అలా ఎలా పెంచుతున్నారు మీరు? మళ్ళీ క్రిస్టియన్స్ అంటాళ్ళు. అప్పుడు వెంటనే నాకు ఎవరు వస్తారంటే పాస్టర్కి ఏమవుతాడు. ఎందుకంటే పాస్టర్ పోషించాలిగా. తన దగ్గరకు వచ్చిన యవ్వన బిడ్డలందరినీ కూడా కరెక్ట్గా ట్యూన్ చేయాలిగా, వివాహం కాబోతున్న వాళ్ళకి. వారు చెప్పాడు, ఆయన పేరు చెప్పనులేండి, దొందే, నీకు తగ్గ వాళ్ళు ఎత్తుక్కున్నావు సేవకుల్ని. ఇది నొచ్చుకోకుండా, గుచ్చుకోకుండా, గద్దించకుండా, ఖండించకుండా చక్క నైస్గా 4 మాటలు చెప్పేసి దేవుడు దీవించినాక చలో అన్న వాళ్ళు ఎన్నుకున్నారు వీళ్ళందరూ కూడా. నీకేం జ్ఞానం ఉంది, ఆ పిల్లకి ఏం జ్ఞానం వస్తుంది? ఫెయిల్ అయిపోయావు. అప్పుడు అనిపించిందమ్మా నాకు లోపల పైకి లేదండి, ఎవడు చేసుకుంటాడే కానీ అయిపోయినట్టాడు పని. ఏమీ రాదు, ఏమీ తెలియదంట, ఒక బైబిల్ లేదో భక్తి లేదు, ఇంకెందుకు పెళ్ళామకి? పెళ్ళికి కావలసిన అందమా, బొగ్గలా, ఎడ్యుకేషనా, జీతాలా, అవండి. దైవ జ్ఞాన సంబంధమైన లక్షణాలు లేకపోతే రేపొద్దున ఒక భార్యగా ఫిట్గా ఉండదేమా? ఓ తల్లిగా నడిపించుకోవడం తెలియదు పిల్లల్ని. 0లో ఉండి పక్కన ఒకడు వస్తాడంటే కనుక ఎందుకు ఇంకా ఒకడు ఆడు 0 అయిపోతాడు. ఆడు 0 0 ప్లస్ 0 ఆడు 0, 10 సున్నాలు 0, 5 సున్నాలు 100 సున్నాలు. కుదరదబ్బా 100 అంటే. వాడు అంటున్నాడు, నేను 12 మందికి అన్నా, 12 మందిని ఓరు పోటుగాడా ఏం చేసావన్నా, ఏం చేశాడు ఎవడిష్టం ఆడిది. ఇద్దరితోనే పడలేకపోతున్నాం, 10 మంది అలాగన్నారు బాబు. వాడు అంటాడు, ఇద్దరు అంటాడు, ఒకతోనే పడలేకపోతాను, ఇద్దరు బాబు, ఏమి గొడవ, నువ్వు ఉంటావు పోతావా? పెద్ద హీరోలాగా ఒక భార్య కాదు, 2 3 లేకపోతే 10 మంది పిల్లలు, ఇది గొప్ప. ఒక్కడన్నా దైవజ్ఞానంతో ఉన్నాడా? అసలు నీకుందా? అందుకే ముందే చెప్పాగా, మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు. నేను నరకమే, ఆమె నరకమే, నా పిల్లలు కూడా నరకమే. ఏంటంట చూడొచ్చాములే, చూడరు, కాలటమే వెళ్ళిపోతే. దేవుడు ప్రేమించి మాట్లాడుతున్న మాటలు. దేవుని నామమున స్తోత్రం. 4వది క్షమాపణ. లోక సువార్త 3:24. దేవుడు కొండ గొప్ప లక్షణంలో ఒకటి క్షమాపణ. కుటుంబ యజమానిగా మీకు ఉండాలి, క్షమించే మనసు ఉండాలి. చదవరా. తండ్రి మీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇతరులు మనం క్షమించకపోతే దేవుడు కూడా మనం క్షమించడు, ముఖ్యంగా భార్య అని. కొన్ని రాంగ్స్ చేయొచ్చాం బహుశా, కొంచెం జారిపోవచ్చాం బహుశా ప్రేమ విషయంలో, కానీ నువ్వు క్షమించుకొని మళ్ళీ హక్కుని చేర్చుకోవాలి. ఎందుకంటే నీ భార్య, నువ్వు కోరుకున్న భార్య.
మొదట్లో నీ ప్రేమించిన భార్య, నీతో బిడ్డల కన్నా భార్య, నేను ఆలనాపాలన చూసుకున్న భార్య చిన్న చిన్న విషయాలకి క్షమించకుండా ఆమె విషయంలో రెచ్చిపోయి పుచ్చిపోయి రోడ్డు మీదకి ఎక్కి స్టేషన్కి వెళ్ళి విడాకుల వరకు వెళ్తున్నావంటే నీ అంత పిచ్చోడు ఎవడు ఉండవు. కొంతమంది పెళ్ళి కాంట్రాక్ట్ పెళ్ళి అంట ఫారిన్లో. భార్య ఎందుకు అయింది? వేష్య అంటారు వాళ్ళని. పెళ్ళి ఎందుకు అయింది? అది ఆకర్షణ అంటారు. అది కాంట్రాక్ట్ అంట 4 నెలలు 7 నెలలు 2 సంవత్సరాల మళ్ళీ తర్వాత ఏంటిది? అద్భుతమైన కుటుంబాలండి. సాతానుగాడు పతనం చేసేస్తున్నాడండి. డబ్బుని బట్టి అహంకారంతో వారి మధ్యన ప్రేమ. హామీ మీ మధ్యన ఇంటర్వ్యూ చేస్తున్నావు హామా. ఆ ఇంటర్వ్యూ చేస్తూ నీ భర్త ఎక్కడో ఫారిన్లో ఉంటాడు, నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటంటే కనుక ఏమంటావు అంటుంది. అట్లా చెప్పండి, మేము అర్థం కావట్లేదంటే కనుక ఆయన బిజీ అయింది, నా బిజీ నాది. మళ్ళీ అంటుందామా, ఓహో కలిసి ఉండి గొడవతేనా, అంతేగా మరి కలిసి ఉంటే అంట అంతేగా మరి అంటుందామా. అయ్యో డబ్బు ఆడిస్తుంది వీళ్ళని, డబ్బు ఆడిస్తుంది వీళ్ళని. డబ్బు ఎంతవరకు ఉంటుంది? డబ్బు వచ్చి స్పూన్తో పాలు పోద్దా నోట్లో? డబ్బుతో పని మనిషిని కొంటావు కానీ ప్రేమను కొంటావా? డబ్బుతో ఇల్లుని కొంటావు కానీ కుటుంబాన్ని కట్టుకోగలవా? డబ్బుతో డాక్టర్ని కొనగలవా? వైద్యాన్ని ఆరోగ్యాన్ని కొనగలవా? డబ్బు మీద నడుస్తున్న వారులారా జాగ్రత్త, అది ఉండదు, పతనమైపోతుంది, నీ జీవితం ముక్కలైపోద్ది. చక్కని భార్య భర్త అనుబంధంతో ఉంటే సూపర్గా ఉంటుంది ఆ కుటుంబం. దేవుని నామమునకు స్తోత్రం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం, స్తెఫను అన్న మాట, అయ్యో వీరిని క్షమించు తండ్రి అనేసి ఒక మానవుడు యవన బిడ్డ మాట్లాడుతున్నాడు. చూడండి మాట. ఎందుకండి ఇలాంటి ప్రార్థన వస్తుందండి? రాళ్ళు పెట్టి కొడతా ఉంటే ఇలాంటి ప్రార్థన వస్తుందా? భర్తలారా, తండ్రులారా, ఒక్క మాట కొరకు ఎన్ని అంటున్నావో, ఎంత రాతి రంపాన పడుతున్నావో, పుట్టిండి పొమ్మంటున్నారే అందరు చాలామంది లోకంలో ఉన్నవాళ్ళు. నువ్వు కూడా ఫెయిల్ అయితే ఎలాగా? స్తెఫను చూడండి, చిన్న బాలుడుగా యవన బిడ్డ. ఆ రేంజ్ ఎలా వచ్చింది? యేసు ప్రేమలోకి వెళ్ళినవాడు, యేసు క్షమాగుణం కలిగినవాడు, యేసు దీనత్వం కలిగినవాడు రాళ్ళు పెట్టి కొడతా ఉంటే ప్రాణం పోతున్న ముందు కూడా అయ్యా వీరిని క్షమించన్నా వాడు. పాపం మోపొద్దయ్యా. ఈ బలం నీకుందా? ఇంకా సంఘానికి వచ్చి భార్యాభర్తల సమాధానం లేకుండా ప్రభువులో పాలు పొందిన పరిస్థితి ఉంటే కనుక జాగ్రత్త, లెక్క చెప్పాలి మీరు. సమాధానం లేకుండా ఎన్నిసార్లు పరువాల్లో పాల్పొంది ఉంటావు? ప్రేమ లేకుండా వైరంతో ఉండి ఎన్నిసార్లు గుడికి వస్తున్నావు నువ్వు? అంత అవసరమా దేవునికి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదవండి, 17 నుంచి 20 వరకు చాలా ఉంటుంది మ్యాటర్. చేయొద్దు. నీ భార్యే, నీ బిడ్డలే, ఎందుకు కీడు చేస్తున్నావు వాళ్ళకి? ఎందుకు కీడు తల పెడుతున్నావు వాళ్ళకి? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులని భార్య ప్రేమికురాలు, ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు. చాలామంది తెలియక మా అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోయింది, నా భార్య లేకపోయినా పర్లా, కుదరదు. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి. తల్లిని ప్రేమించద్దంట్లా, కానీ భార్యని ప్రేమిస్తున్నప్పుడు ఆటోమేటిక్ నీ భార్యని తల్లిని ప్రేమిస్తుంది. ఇది తెలియదు చాలామందికి. ముందుకెళ్ళమ్మా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యడి. నేనున్నాగా. ఏమండి గమనించండి, మీరు మహా అయితే కనుక స్టేషన్కి వెళ్తారు, మహా అయితే ఏదో ఫైన్ వేస్తారు, మహా అయితే కొంచెం గలిబిల్ అవుద్ది. కానీ ఏసే అంటున్నాడు, పగ తీర్చుట నా పని. ఏమన్నమ్మా అక్కడ? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తునని. ముందుకెళ్ళు. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే, కొంచెం ఇందాక అన్నమాట, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. ఆ మాట కావాలి నాకు. శిక్ష వేరు, ఉగ్రత వేరండి. ఉగ్రత రాబోతుంది, నువ్వు క్షమించావా దేవుడు చూసుకుంటాడు. నువ్వు భరించు, దేవుడు భరించడు. ఎందుకంటే నిన్ను కష్టపెడుతున్నావా, నిన్ను బాధ పెడుతున్నావా, ఆయన చూసుకుంటాడు. బైబిల్లో ఉంది కదండి, నా కనుగుడ్లో వేలు పెట్టినట్లు లెక్క అన్నాడండి. ఆ సమస్య కదండి. భార్యని శత్రువు ఎందుకు అవద్దండి? అలసిపోయో విసిగిపోయో ఒక మాట అంటే, ఒకవేళ కొంచెం గలిబిలిగా ఉంటే, కొంచెం కోపంతో మాట అంటే నువ్వెందుకు కోపడుతున్నావు? నువ్వే కూల్ చేసుకోవాలి, నువ్వే కూల్ చేసుకోవాలి. సాటి అయిన సహాయం నీ పక్కనే ఉందండి, నీ బాడీలో అవయవానికి లేకపోతే
నీ ఏళ్ళు ఇలా ఎలా ఆడుతుందంటే కనుక నీ పర్మిషన్ లేకుండా ఉంది కదా, రెస్పాన్స్ నువ్వే కదా. చెయ్యి తగిలిందండి అంటే పొరపాటున తగలటం అది వేరే అండి. ఆటోమేటిక్ చెయ్యి వెళ్ళిపోద్దా తెలియకుండా? అక్కడ మనిషిని చూడకుండా తగలటం వేరు, కానీ చెయ్యి మూవ్ అవటానికి కారణం ఎవరు అవుతారు? నువ్వే కదా. అంత రెస్పాన్సిబిలిటీ ఉంది తండ్రులకి. చెప్పాలి మీరే. పోలేండి నా భార్య తెలిసి తెలియక మాట అందలేండి, నన్ను క్షమించండి. ఆయన అంటున్నాడు నా ముఖం చూసి క్షమించమంటున్నాడు. భార్య చేసిన పొరపాటుకి పక్క వాళ్ళతో గొడవ పడితే భర్త వెళ్ళిపోయి అంటున్నాడు అన్నమాట, ఏమండి నా ముఖం చూసి ఆపండి నేను చెప్పుకోండి నా భార్యకి. అంత ఓర్పు గలవాళ్ళుగా ఉండాలి మనం, అంత జ్ఞానం గలవారుగా ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. ఆఖరిగా ముగించేస్తాను. 5వది, ప్రార్థనా జీవితము. పురుషులు చేతులెత్తి ప్రార్థించేవారుగా ఉండాలి, మొరపెట్టేవారుగా ఉండాలి. చాలామందికి ఈ ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన చేయమంటే స్త్రీలే చేస్తున్నారు, పురుషులు చేయట్లా ప్రార్థన. నాకెందుకులే, నేను మోగోడిని, రాయని, నేను మాటలు రావు, నాకు పాటలు రావు. బయట మాత్రం కబుర్లు బాగా చెప్తారు. ఒక ప్రార్థన చేయమంటే ప్రార్థన ఎత్తుకోరు ఒకళ్ళిద్దరు తప్ప. ఎప్పుడైనా ఉత్సాహం ఉందా, నేను ప్రార్థన చేసే అవకాశం నాకు రావాలి, శనివారం ఆధారం కూడా ఉపయోగించుకోవాలి, నేను ఓ పాట నేర్చుకోవాలి, నా బిడ్డలకు మాదిరిగా ఉండాలి. కన్నీరు కారుస్తున్నారా? అందరికంటే ముందు లేచి పురుషుడు కన్నీరు కార్చాలి. కుటుంబం కొరకు, నీ జ్ఞానం కొరకు కుటుంబాన్ని మొయ్యాలి, ఆషమషి కాదు. దేవుని నామమున స్తోత్రం. లూకా సువార్త 21:37. లూకా సువార్త 21:37. వారానికి ఒకసారి, లేకపోతే నెలకు 2 సార్లు, లేకపోతే సంవత్సరానికి ఉపవాస కుడికలు 7 రోజులు కాదండి అక్కడ. ఇప్పుడంట ప్రతిదినము దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. దేవుని నామమున స్తోత్రం. ఎంత ప్రార్థన పడాడు. ఎందుకండి అంత ప్రార్థన ఆయనకి? లోకము కొరకు, ఆయన రాబోతున్న శ్రమ కొరకు, సిద్ధపాటు కొరకు, ఆయన సిద్ధపాటు జీవితం కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన బలం ఉందా? పురుషులారా, తండ్రులారా, మీరు అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు ఇంట్లో. మీరు ప్రార్థించమని పిల్లలు ఎలా ప్రార్థన చేస్తారు? భార్యకి రోల్ మోడల్ ఎవరు? మీ కుటుంబం రోల్ మోడల్ ఎవరు? ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతుంది దేవుడు. మా ఆవిడ వెళ్ళొద్దులేండి గుడికి, మా ఆవిడ ప్రార్థన చేద్దులేండి అంటున్నావా? నో. కుటుంబ బాధ్యతలు నీకు సాటి అయిన సహాయంగా వచ్చిన స్త్రీకి అప్పగించలా, నీకు అప్పగించాడు. మెయిన్ యాక్టర్ నువ్వే, హెడ్ నువ్వే. సౌలు ప్రార్థన చేయకపోవడం వల్ల పతనమైపోయాడండి. ప్రార్థన పక్కన పెడిచాడు త్వరలో, అని ఆయన బలం మీద ఆధారపడిపోయాడు, పతనమైపోయాడు. వ్యర్థ ఆలోచనలు వచ్చేస్తాయి, ప్రార్థనలో గడపపోతే వ్యర్థ ఆలోచనలు వచ్చేస్తాయి, లేనిపోయి నెగిటివ్ మైండ్ వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు కుంగిపోతూ ఉంటావు, కుటుంబాన్ని కుంగదీసేస్తూ ఉంటావు. నీ నెగిటివ్ మైండ్ అంతా కూడా అందరు కూడా కూర్చొని ఏంటో మన బతుకులు అయిపోయింది, చచ్చిపోదామా ఉరేసుకుని. దౌర్భాగ్యం. అదే మాటలు క్రైస్తవులు చావటం ఏంటండి బాబు? రోషము గల క్రైస్తవులుగా ఉంటూ, గొప్పవారుగా ఉంటూ, ప్రపంచానికి సవాలుగా ఉండవలసిన వాళ్ళు మనకి బాధలు ఏంటో, ఈ కష్టాలు ఏంటో తెచ్చింది ఎవరు? నువ్వే. మళ్ళీ ఏం చెప్తాం? మళ్ళా పిల్లల్ని చంపేసి మనం కూడా చనిపోదామా? బయట చూస్తున్నారు పేపర్లో. బయట అండి మంచి పసిపిల్లండి, చక్కని పిల్లండి, వాళ్ళేం పాపం చేశారు రా బిడ్డ? వాళ్ళకి విషం ఇచ్చేసి ఇప్పుడు కూడా వచ్చిపోయాడు. ఆ తల్లి కూడా వచ్చిపోయింది విషం ఇచ్చేసి పిల్లలకి. ఎన్ని చూస్తున్నామమ్మా? క్రైస్తవ కుటుంబాలు పతనం అవ్వకూడదు, రాకడ వచ్చినని ప్రాణం పోయే వరకు కూడా అద్భుతమైన కుటుంబాలుగా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. ప్రతి స్త్రీ పురుషుడు కూడా చక్కనైన ప్రేమికులుగా, చక్కనైన క్షమాగుణం కలిగిన వారుగా, చక్కనైన దినత్వంతో ఉండి అద్భుతమైన ప్రేమికులుగా, ప్రార్థనా వీరులుగా ఉంటే ప్రపంచానికి గొప్ప సాక్షులుగా మీరు ఉంటారు. మీ దగ్గరకు వచ్చి అందరు నేర్చుకోవాలి, మీ వైపు అందరూ చూడాలి. భౌతికంగా అన్నీ ఉంటే వచ్చేవాళ్ళు వేరుగా ఉంటారు. నీ సాక్ష్యాన్ని బట్టి ఆదరణ కొరకు, సమాధానం కొరకు, ప్రేమ కొరకు మీ ఇంటికి రావాలి. మీ కుటుంబం పరలోక సంబంధం ప్రతిబింబంగా ఉండిపోవాలి. మహా అద్భుతమైన దేవాలయంగా మార్చుకోవాలి, చర్చిగా మారిపోవాలని మీ కుటుంబం. అది ఉండాలంటే పురుషులారా మీరే మెయిన్. నువ్వు ఎంత అలసిపోయి వచ్చినా, ఎంత బిజీగా ఉన్నా,
ఎంతగా నలిగిపోయినా సరే ఇంట్లోకి వచ్చేటప్పటికల్లా నేనే కదా నేను దిక్కు వీళ్ళకి, నేనేగా ఆధారం వీళ్ళకి. అయ్యో నేను కూడా కుంగిపోతే ఎలాగా, నేను కూడా బలహీనపడితే ఎలాగా, నేను కూడా ప్రార్థన చేయకపోతే ఎలాగా, అన్నిట్లో ముందుండాలి కదా అనేసి ఓపిక తెచ్చుకొని, బలం తెచ్చుకొని, ఆరోగ్యం తెచ్చుకొని అన్నిటి గురించి ముందుకు వెళుతూ ప్రయాసపడాలి. ఆషామాషి కాదు కుటుంబం నడిపించడం. బైబిల్లో ఉంది ఆ మాట, ప్రయాసపడాలి, కొంచెం కష్టపడాలి. ఎంతవరకు? చేసుకున్నాక వాడు సమాధి వరకే, తర్వాత సుఖమే సుఖం. దేవుని నామమునకు స్తోత్రం. ఆకలి లేదు, దప్పిక లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఒకే తండ్రి బిడ్డ అయిపోతావు. నువ్వు సూపర్ పవర్ఫుల్ లైఫ్ ఎక్కడ ఉంది? అందుకోసమే చిన్న చిన్న బాధ్యతలు నీకు అప్పగించాడు దేవుడు. నువ్వు పాత్రధారుడుగా కొనసాగు, జాగ్రత్తగా ఫిట్ అవ్వాలి, హిట్ అవ్వాలి. 3 గంటల సినిమాలో సూపర్ చేశాడు ఇలా యాక్షన్. కాబట్టి దండలు చేస్తున్నారు, అవార్డులు చేస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇక్కడ 90 ఏళ్ల జీవితంలో, 80 ఏళ్ల జీవితంలో, 70 ఏళ్ల జీవితంలో ఉండే పాత్ర సరిగ్గా పోషిస్తే దేవునికి ఇష్టంగా, ఆయనకి మహిమకరంగా, అనేకమైన దీవెనకరంగా, ప్రార్థనాపూర్వకంగా ఉండగలిగితే అక్కడ ఉందండి జీతం, బహుమానం, మెప్పు, ఘనత. అది కావాలా? స్టార్ట్ చేయి. మిస్ అయిపోయాం, జాగ్రత్త. తండ్రులారా, ఒక క్రైస్తవ తండ్రి ఏ విధంగా ఉండాలి దేవుడు అద్భుతంగా నీతో మాట్లాడు. మరి ఎలా ఉంటున్నావు? పరిశీలించుకుందాం. నువ్వు ఎలా ఉంటున్నావు? ఆఖరిగా లోకసువార్త 9:29, లోకసువార్త 9:29, ప్రార్థన ద్వారా ప్రభువు అద్భుతమైన రూపాంతరం అండి. చదువమ్మా. ప్రార్థించుండగా తెల్లనివై దగదగ మెరిచెను. ప్రార్థన ద్వారా రూపాంతరం అండి. నేను వివాహం అవుతుంది, నేను చేసుకున్నాను అనుకోండి. అంటే యాక్చువల్గా సంఘం సపోర్ట్ కొంత ఉంది. వివాహం చేసుకుంటున్న ఎల్లు 4 రోజులు ఉందనగా నా ఇంటికి ఆయన వచ్చారు, ఓ పాస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మైకిల్ గారు, ఆయన పెద్ద వయసు ఆయన వచ్చేసి, నానా ఏంటి ప్రయాసపడుతున్నామంటే, తప్పదుగా అంకులు అంటే అంటుంటున్నాడు. నాన్న నీ ముఖం ఎందుకని కొంచెం కాంతివంతంగా ఉందన్నాడు. పాస్టర్ గారు అండి 2 రోజులు బట్టి నేను ఉపవాసం ఉన్నా అన్న. అప్పుడు ఉపవాసం ఉంటాం అనేది మా సంఘం నేర్పేళ్ళండి. ఉపవాసం ప్రార్థన బాగా చేసింది. ఎందుకంటే వివాహం అంటే ఆషామాషి కాదు, వివాహం అంతా బాగా ఘనంగా జరగాలి, దేవునికి కష్టపడి జరగాలి అనేది చేసుకుంటూ ఆయన అన్న మాట చెప్తున్నాను. గొప్ప చెప్పట్లేను, నేను గొప్ప చెప్పట్లేదండి. నీ మొహం కాంతివంతంగా తలతలు ఆడిపోతున్నాను అన్నాడు. ఏమన్నా నేను తినలేదండి, 2 రోజులు బట్టి ఉపవాసం అన్నా. అంటే తింటావంటే ఒక పూట భోజనం చేసేవాడిని, ప్రార్థనలు ఎక్కువ గడిపేవాడిని. నేను అంటాను, గమనించండి, మీరు నిజంగా హృదయపూర్వకంగా దేవునితో కనెక్ట్ అయ్యి ప్రార్థనాపరంగా ఉండండి. మీరు లేచిన తర్వాత మీకున్న బలం అండి, అది మీరు అనుభవిస్తారు. మీ సంతోషం అండి అనుభవిస్తారండి. ఆ రోజంతా కూడా మీరు మొదటి కాలంలో అందరికంటే ముందు లేచి ప్రార్థన గడుపుతున్నప్పుడు ఆ రోజంతా కూడా మీ జీవన శైలి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. నీ భార్య ఎంజాయ్ చేస్తుంది నీతో, నీ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, నీ పనిలో కూడా నైపుణ్యం కలిగి సాటిస్ఫాక్షన్గా పనిచేసి వస్తావు. పక్క దేగంగా నోట్లో పడిపోవాలి, పరిగెత్తాలి అంతే డబ్బు కోసం. ప్రార్థన ఏది? ఆరాధన ఏది? ప్రార్థన జీవితం ఏది? రూపాంతరం పొందాడంట యేసే ప్రార్థన చేస్తూ ఉండగానే. ఆయన ముఖం వచ్చేసి మారిపోయింది. నీ కుటుంబం మారిపోద్ది. ప్రార్థన చేయటం చేత కాకపోతే నీ కొంప నువ్వే పెరుక్కున్నట్లు లెక్క. ప్రార్థన బలం లేకపోతే సాతాను పెత్తనం చేస్తుంది. నేను ముగించేస్తున్నా. మొట్టమొదటిగా నువ్వు తండ్రి అయిపోయావా? బాగా చేసుకోండి, లోక సంబంధ తండ్రివే, అర్థమవుతుందా? తర్వాత నువ్వు ఆత్మీయమైన తండ్రిని పట్టుకుని యేసుప్రభుని పట్టుకున్నావు. ఏసే తండ్రిగా చేసుకున్నావా? నీకు ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు. తర్వాత నీతో పర్మనెంట్గా ఉండేది ఎవరు? పరమ తండ్రి. పరమ తండ్రి ఇప్పుడు ఫస్ట్ అవుతాడు. మా పిల్ల బాగేనండి, మొదట మీ నాన్నగారే అవ్వచ్చు, తర్వాత ఆత్మీయ తండ్రి, తర్వాత పరమ తండ్రి వచ్చాడు. ఇప్పుడు పరమ తండ్రి బాప్తిస్మం పొందిన తర్వాత మెయిన్లోకి వస్తాడు. ఇక్కడ పరమ తండ్రి స్టార్ట్ అవుద్ది, తర్వాత ఆత్మీయ తండ్రి, లాస్ట్లో తండ్రి. ఇది మీకు అర్థం కావాలంటే ఇంకో ప్రసంగం ఉంది, తర్వాత చెప్తా కొన్ని విషయాలు. ఈ పరమార్థం అర్థం కావట్లేదు చాలామందికి. కాబట్టి పరమ తండ్రి మెయిన్. పరమ తండ్రిని పట్టుకుంటేనే ఒక పిల్ల తండ్రిని ఎలా ప్రేమించి అర్థం అవుద్ది, ఒక భార్య భర్తని ఎలా ప్రేమ అర్థం అవుద్ది. పరమ తండ్రితో ఉంటేనే ఒక తండ్రి, కుటుంబ తండ్రి లేకపోతే కుటుంబ యజమాని, క్రైస్తవ తండ్రి చక్కని తండ్రి అవుతాడు. అందుకే ఆ పరమ తండ్రిని గట్టిగా పట్టుకుందాం, మన ప్రయాణం కొనసాగించుకుందాం. ప్రాణం పోయినా రాకడొచ్చినా
అద్భుతమైన జీవితం అక్కడ ఉందనే నిరీక్షణతో మనం బతుకుదాం. అట్టి భాగ్యము మీకు మీ కుటుంబాలకు ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళ మూసుకోండి. ఒక్కసారి ప్రార్థన